ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, సజీవుడ యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు తండ్రి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం నాయన. నిజంగంటే దేవా, మా జీవితంలో తండ్రి మా పట్ల మీరు అనుదినము చూపుతున్న మీ తండ్రి కనికరము, మీ కృపకై ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి ఈరోజు ముఖ్యంగా తండ్రి బైబిల్ స్టడీ కొరకు అందరిని సిద్ధపరిచి, అవును ప్రభా నీ సన్నిధిలో చేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ముఖ్యంగా ప్రభా ఈరోజు తండ్రి శ్రీధరన్న ద్వారా ప్రభా తండ్రి మీ మాటలు తండ్రి వించుండగా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ సేవకుని కూడా మీరు బలపరచండి. తండ్రి మీ ఆత్మచేత అభిషేకించి నడిపించండి ప్రభా. మీతోబడి ప్రతి ఒక్క మాటలు నాయన మా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా నిరంతరంగా ఫలించినలాగున కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు సమస్త మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యం వినుచుండగానే తండ్రి ఎవరైతే ఎటువంటి బాధలో ఉన్నారో, సమస్యలో, ఇరుకులో ఉన్నారో, తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఈ వాక్యం వింటుండగానే తండ్రి వారికి విడుదలను, స్వస్థతను దయచేయండి ప్రభా. మీరే మహిమ పొందమని కావాల్సిన ఆదరణను, సమాధాన, సంతోషంతో వారు నింపమని ప్రార్థిస్తున్నాం. మీకే సమస్త మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందినాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన మధ్య శ్రీధర్ అన్న ఉన్నారు. అన్న బైబిల్ స్టడీ తీసుకుంటారు. అన్న ఓవర్ టు యూ అన్న. ప్రైజ్ లార్డ్. ಎಲ್ಲರಿಗೆ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రವಾಗಲಿ. క్లియర్గా ఉందా వాయిస్, వీడియో? అన్న క్లియర్గా ఉందన్న. ఓకే. అందరికీ న్యూ ఇయర్ ಗ್ರೀಟಿಂಗ್ಸ್, ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷలు. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು. మనం ఈ సంవత్సరం దేవుని వాక్యం ఇంకా అధికంగా తెలుసుకొని దేవుని మహింపరచడానికి దేవుడికి ಸಹಾಯ ಮಾಡುತ್ತಾ. ಈ ವರ್ಷದಲ್ಲಿ ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ಳುವ ಹಾಗೆ ದೇವರ ಸಹಾಯವನ್ನು ಕೋರಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸೋಣ. మనం ఫస్ట్ అపోస్తల కార్యం 9వ అధ్యాయం 26 నుంచి 30 వరకు చదువుకొని మనం ప్రార్థన చేస్తాం. అపోస్తల కృత్యಗಳು 9ನೇ అధ్యాಯ 26 నుంచి కదనా? 26ರಿಂದ 30 ವಚನಗಳನ್ನ ಮೊದಲನೇದಾಗಿ ಓದ್ಕೊಂಡು ತದನಂತರ ನಾವು ಪ್ರಾರ್ಥನಾ ಪೂರ್ವಕ ಮುಂದುವರಿಯೋಣ. చదవండి ఎవరైనా. దయచేసి ఎవరైనా తెలుగులో చదవాలని మనం చేస్తున్నామండి. తెలుగులో ఎవరైనా చదివి సహకరించండి. జగదీష్ బ్రదర్ ఇదేనా? ఇదేనమ్మా జగదీష్, ఇదేనా అన్న? ಸ್ವಲ್ಪ బిల్ బర్దు ಬರ್ತಾರಂడి. అవునా, సరే సరే. ఎవరైనా తీసి ఉంటే దయచేసి తెలుగులో చదవాలని మనం చేస్తున్నాం. నేను చదువుతలేదు. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడిని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బరబ్బా అతనిని దగ్గర తీసి అపోస్తల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచినని, ప్రభు అతనితో మాట్లాడినని, అతడు దమస్కులో యేసు నామను బట్టి ధైర్యంగా బోధించినని వారికి వివరంగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూతులతో మాట్లాడుచు తర్కించుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరియాకు తోడుకొని వచ్చి తార్సుకు పంపిరి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి దేవా, ఈ యొక్క ఉదయకాలం సమయంలో ఇక్కడ కెనడాలో సాయంత్రం సమయంలో ఇండియాలో మీరు మాకు ఇచ్చిన ఒక తరుణానికి వందనాలు దేవా. మీరు నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశించినారు మీ యొక్క కృపతో, దానికి వందనాలు ప్రభా. మరి ఈ యొక్క సంవత్సరంలో నీ వాక్యాన్ని ఇంకా మేము లోతుగా తండ్రి ధ్యానిస్తూ మీ యొక్క వాక్యంతో మమ్మల్ని తృప్తిపరుస్తూ, మీ వాక్యంతో మమ్మల్ని ధైర్యపరుస్తూ, మీ వాక్యంతో మమ్మల్ని డాలుగా మమ్మల్ని
తండ్రి కాపాడుతూ మీ వాక్యం ఖడ్గంగా మా చేతిలో ఉంచుతూ తండ్రి మీ వాక్య వెలుగులో మమ్మల్ని నడపమని నేర్చుకుంటున్నాం దేవా. వాక్యము మాకు జీవము, వాక్యము మాకు తండ్రి ఆహారం, మమ్మల్ని పోషించమని వేడుకుంటున్నాం. అవును తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ వాక్యానికి తప్ప, ప్రభువు తప్ప ఎవరికి హెచ్చించకుండా తండ్రి మాకు సాయం చేయండి. ఏ మానవుడు, మనుషుడు, ఏ యొక్క సేవకుడు కాదు తండ్రి, మీరే సమస్తము. మాకు ఇచ్చిన జ్ఞానం మీరే మమ్మల్ని నడుపుతున్నారు, దానికి వందనాలు దేవా. నన్ను కూడా మీరు ఈ సమయంలో తండ్రి మీ యొక్క తండ్రి కుమార్తెలతో తండ్రి విశ్వాసులతో నన్ను జ్ఞాపం చేసుకున్న వందనాలు. మాకు ఇచ్చిన ఈ యొక్క అపోస్తుల కార్యం ధ్యానించడానికి మాకు ఇచ్చినందుకు సమయానికి వందనాలు దేవా. నన్ను నీ శిలువ చాటున మారుపరిచి తండ్రి నీవే మయంపరచుకొని వేడుకుంటున్నాను తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవా, నీ మాటలు నా నోట్లో పెట్టి తండ్రి దేవా, నీ నామము మహిమపరచుకోవమని వేడుకుంటున్నాం తండ్రి. ట్రాన్స్లేషన్లో సాయం చేయండి. ఇంకా ఎవరైతే రానై ఉన్నారో వాళ్ళు తండ్రి సకాలంగా తీసుకొచ్చి జాయిన్ కూడా సాయం చేయండి. ఎవరైతే వచ్చిన వాళ్ళని దీవించండి తండ్రి. ఈ యొక్క కమ్యూనికేషన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కటి మీ చేతిలో అధీనంలో ఉంచుకొని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కొంచెం బిజీ వల్ల నేను ముందే స్క్రిప్ట్ చేసి పంపించలేదు. సో ఎవరైనా తెలుగులో రెడీగా ఉంటే చదువుదాం, లేకపోతే నేను చదువుతాను. ఓకే. సో ఈరోజు మనం ధ్యానిద్దాం 46 వచనాల వరకు 26 నుంచి. సో మొదట 26 వచనంలో చూస్తే సౌలు యెరూషలేముకి వచ్చినాడు. ಇಲ್ಲಿ ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ 26ನೇ ವಚನದಲ್ಲಿ, ಈಗ ಸೌಲನು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ನಂತರ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬಂದಿದ್ದಾನೆ. అక్కడ ఆయనకు మనం పోయిన సంవత్సరంలో చూసిన ఆయన సువార్త చేస్తున్నా కూడా ఆయనకి ప్రాణహానం వచ్చినప్పుడు ఆయన ఇక్కడికి పంపించేసినాడు విశ్వాసులు. ನಾವು ಹೋದ ವರ್ಷ ನೋಡ್ಕೊಂಡ್ವಲ್ವಾ, ಸೌಲನು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ನಂತರ ಆತನು ಆ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಅಂದ್ರೆ ದಮಸ್ಕದಲ್ಲಿ ಆತನಿಗೆ ಹಾನಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ ತಿಳ್ಕೊಂಡಾಗ ಅಲ್ಲಿರುವಂತಹ ವಿಶ್ವಾಸಿಗಳು ಆತನನ್ನ ಅಲ್ಲಿಂದ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಸಾಗೆ ಕಳುಹಿಸ್ತಾರೆ. డమస్కస్ నుంచి ఇక్కడగా జెరూసలేంకి వచ్చినాడు. దమస్కದಿಂದ ಈಗ యెరూసలేమిಗೆ అతను ಬಂದಿದ್ದಾನೆ. అయితే ఇక్కడ జెరూసలేంకి రావడానికి ఒక కారణం ఉన్నది. ಆದ್ರೆ ಆತನು ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಒಂದು ಕಾರಣ ಇತ್ತು. కారణం ఏంటంటే ఆయన ఇక్కడున్న శిష్యులతో కలవడానికి వచ్చినాడు. ಕಾರಣ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಇಲ್ಲಿ ಇದ್ದಂತ ಶಿಷ್ಯರೊಂದಿಗೆ ಆತನು ಅವ್ರ ಜೊತೆ ಸೇರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಬಂದ. కానీ ఇక్కడ యెరూషలేంలో ఒక కోర్ శిష్యులు, అపోస్తలు అక్కడ ఉన్నారు. ಆದ್ರೆ ಯೆರೂಸಲೇಮಿನ ಗಮನಿಸುವಾಗ ಅಲ್ಲಿ ಪ್ರಧಾನವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮುಖ್ಯವಾಗಿರುವ ಶಿಷ್ಯರು, ಅಪೋಸ್ತಲರು ಅಲ್ಲಿ ಇದ್ರು. అయితే ఈయన వాళ్ళ దగ్గర వచ్చి సాహసం చేయడానికి వచ్చినాడు. ನೋಡಿ, ಅವ್ರ ಜೊತೆಗೆ ಬಂದು ಆತ ಅವ್ರ ಜೊತೆಲಿ ಸಹವಾಸ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬಂದನು. కానీ ఇక్కడ ఉన్న ఒక విశ్వాసులు భయపడుతున్నారు. ಆದ್ರೆ ಅಲ್ಲಿದ್ದಂತ ವಿಶ್ವಾಸಿಗಳು ಸೌಲನ ವಿಷಯದಲ್ಲಿ ಭಯ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. కారణం ఏంటంటే ఈయన మొదట యెరూషలేంలోనే హింస మొదలు పెట్టినాడు. ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ ಈತನು ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ಯೆರೂಸಲೇಮಿನಿಂದಲೇ ಕ್ರೈಸ್ತರಿಗೆ ಹಿಂಸೆ ಪಡಿಸುವುದನ್ನ ಪ್ರಾರಂಭಿಸಿದ್ರು. స్టెఫెన్ చనిపోయిన తర్వాత యెరూషలేంలో చాలా హింస తీసుకొచ్చిండు. ఇది సౌలే. ಮತ್ತೆ ಸ್ಟೆಫನನು ಮರಣಿಸಿದ ನಂತರ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಬಹಳವಾದಂತ ಹಿಂಸೆ ತಂದದ್ದು ಈ ಒಂದು ಸೌಲನೇ. అయితే ఇదే సౌలు ఇప్పుడు ఈ యొక్క యేసు ప్రభు గురించి చెప్తుంటే వాళ్ళు భయపడుతున్నారు. ಇವಾಗ ನೋಡ್ರಿ, ಅದೇ ಸೌಲನು ಅಲ್ಲಿಗೆ ಬಂದು ಆತನು ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ರೆ ಅವ್ರು ನಂಬ್ತಾ ಇಲ್ಲ, ಅವ್ರು ಭಯ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎందుకంటే ఇదేమో ట్రిక్ ఏమో అని అనుకుంటున్నారు. ಕಾರಣ ಏನಂದ್ರೆ ಈತನು ಬಹುಶಃ ನಿಜವಾಗಿ ಬದಲಾವಣೆ ಹೊಂದದ ಈ ತರ ಏನಾದ್ರು ವೇಷ ಹಾಕೊಂಡ್ ಬಂದೇನೋ ಅಂತ ಭಯ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. రెండోది ఏంటంటే ఈయన యేసు ప్రభుని నమ్మిన తర్వాత 3 సంవత్సరాలు ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయినాడని వాళ్ళు అనుకుంటున్నారు. ಇನ್ನೊಂದು ವಿಷಯ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ, ಯೇಸು ಸ್ವಾಮಿನ ನಂಬಿದ ನಂತರ 3 ವರ್ಷಗಳ ಕಾಲ ಯಾರಿಗೂ ಆತನ ತನ್ನ ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ಬಹುಶಃ ಅದ್ರ ನಿಮಿತ್ತ ಕೂಡ ಈತನು ಎಲ್ಲಿಗೋ ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ನೇನೋ ಎಂಬುದಾಗಿ ಬಹುಶಃ ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ರು. అయితే మనం పోయినసారి చూసిన సౌలు 3 years ఎక్కడ పోయినాడు, ఆయన ఏం చేసినాడని మనం చూసినాం. ಆದ್ರೆ ನಾವು ಓದ್ಸಾರಿ ನೋಡ್ಕೊಂಡೆವು, ಆ 3 ವರ್ಷಗಳ ಕಾಲ ಪೌಲನು ಎಲ್ಲಿ ಹೊರಟು ಹೋಗಿದ್ದ, ಮತ್ತೆ ಆತನ ಏನ್
ಅಲ್ಲಿ ಕಲ್ತ್ಕೊಂಡು ಆತ ಏನ್ ಮಾಡಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವೆಲ್ಲ ನೋಡ್ಕೊಂಡೆವು. ఆ! బైబిల్‌లో అరేబియా అని రాసి ఉంది. ಬೈಬಲಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ಅರೇಬಿಯಾ ಎನ್ನುವ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಆತ ಇದ್ದ ಎಂಬುದಾಗಿ. అరేబియా అంటే అందరూ అనుకుంటారు సౌదీ అరేబియా. సౌదీ అరేబియా కాదది. ಅರೇಬಿಯಾ ಅಂದಾಗ ಬಹಳ ಜನ ಅನ್ಕೊಳ್ತಾರೆ ಸೌದಿ ಅರೇಬಿಯಾ ಎಂಬುದಾಗಿ. ಅದು ಸೌದಿ ఆ! ಅರೇಬಿಯಾ ಅಲ್ಲ ರೀ. డమస్కస్‌కి దగ్గర పైన అక్కడ సైడు మనం చూసుకున్నాం. అది అరేబియా ప్రావిన్స్‌లో వస్తదది. ದಮಸ್ಕಸ್‌ದ ಸಿರಿಯಾ ಪ್ರಾಂತದ ಮೇಲ್ಗಡೆ ಬರುವಂತ ಒಂದು ಭಾಗ ಅದು ಕೂಡ ಅರೇಬಿಯಾ ಪ್ರಾಂತವಾಗಿರ್ತದೆ. అక్కడాయన దేవునితో ముఖాముఖిగా వాక్యంతో ఆయన హోమ్ స్కూలింగ్ చేసినాడు. ನೋಡ್ರಿ ಅಲ್ಲಿ ಎದ್ದುಕೊಂಡು ಒಂಟಿಯಾಗಿದ್ದುಕೊಂಡು ದೇವರೊಂದಿಗೆ ಆತನು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಸಮಯ ಕಳೀತಾ ಅನೇಕ ಸಂಗತಿಗಳನ್ನ ಆತನು ವಾಕ್ಯದ ಮೂಲಕ ಆತನು ಕಲ್ತ್ಕೊಳ್ತಾ ಹೋದ. పౌలే ఆయన చెప్పినాడు. దేవునితో ఆయన సహవాసం చేసినాడు 3 సంవత్సరాలని. ಆ 3 ವರ್ಷಗಳ ಕಾಲ ಪೌಲನು ದೇವರೊಂದಿಗೆ ಸಹವಾಸ ಮಾಡಿದ ಎಂಬುದಾಗಿ ತಾನೇ ಹೇಳಿದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆయనకున్న ఒక యూనివర్సిటీ డిగ్రీ, ఒక పాత నిబంధన ఒక గ్రంథాలు, వాక్యాలతో ఆయన దేవునితో ఆయన టైం స్పెండ్ చేసినాడని ఆయన చెప్తాడు. ಆತನು ಹೇಳುವಂತ ವಿಷಯ ಏನಾಗಿತ್ತಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಆ 3 ವರ್ಷಗಳ ಕಾಲ ಇದಕ್ಕೂ ಮುಂಚೆ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ವಿಷಯದಲ್ಲಿ ಆತನ ಏನಾದ್ರೆ ಶಾಸ್ತ್ರ ಪರಾಂಗತನಾಗಿದ್ನೋ, ಆ ವಿಷಯಗಳನ್ನ ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ನೋ ಅದನ್ನ ಕುರಿತಂತೆ ದೇವರೊಂದಿಗೆ ಆತನು ಮಾತನಾಡ್ತಾ ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಆತ್ಮೀಯ ಸತ್ಯಾಂಶಗಳೆಲ್ಲವನ್ನ ಆತನು ಗ್ರಹಿಸ್ಕೊಳ್ತಾ ಬಂದನು ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳ್ತಾನೆ. ఇప్పుడు బలపడి ఆయన తిరిగి వచ్చినాడు. ಈಗ ವಾಕ್ಯದ ಸರಿಯಾದ ಅರ್ಥವನ್ನು ತಿಳ್ಕೊಂಡು ಬಲ ಹೊಂದಿ ಆತನು ಈಗ ತಿರುಗಿ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬಂದಿದ್ದಾನೆ. అయితే వీళ్ళకు 2 విషయాల్లో భయం. ఒకటి ఈయన హింసించే సౌలు, రెండోది ఈ 3 సంవత్సరాలు సౌలు ఎక్కడ పోయిండు? ಅವ್ರಿಗೆ ಇರ್ತಕ್ಕಂಥ ಈಗ ಜನರಿಗಿರುವ ಆಲೋಚನೆ ಅಂತಂದ್ರೆ ಈತನು ಹಿಂಸೆ ಪಡಿಸುವ ಸೌಲನು ಇನ್ನೊಂದು ಆಲೋಚನೆ ಈ 3 ವರ್ಷಗಳ ಕಾಲ ಕಣ್ಮರೆಯಾಗಿದ್ನಲ್ಲ ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ನೋ ಅನ್ನುವಂತ ಆಲೋಚನೆ. సో మనం ఇప్పుడు స్లైడ్‌లో చూస్తే ఆయనకు 2 స్థానంలో సేమ్ విషయం జరిగింది. ನೀವು ಅಲ್ಲಿ ಸ್ಲೈಡ್ ಅಲ್ಲಿ ನೋಡ್ಬೋದು 2 ಸ್ಥಾನದಲ್ಲಿ ಆತನಿಗೆ ಅದೇ ರೀತಿಯ ಒಂದು ಸಂಭವ ನಡೆಯಿತು. డమస్కస్‌లో ఏం జరిగింది? ನೋಡ್ರಿ ದಮಸ್ಕ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಏನ್ ನಡೆಯಿತು? జెరూసలేంలో అదే జరుగుతున్నది. ಈಗ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಕೂಡ ಅದೇ ಸಂಭವಿಸ್ತಾ ಇದೆ. డమస్కస్‌లో ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఎవరు సౌలుని నమ్ముతలేరు ఇక్కడ. డమస్కస్‌లో 9వ అధ్యాయం 19, 14 వచనాల్లో. ನೀವು ಗಮನಿಸಿದ್ರೆ ನೋಡ್ರಿ 9ನೇ ಅಧ್ಯಾಯ 13, 14 ವಚನದಲ್ಲಿ ಕೂಡ ನೋಡ್ತೇವೆ. ದಮಸ್ಕ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಇರುವವರು ಕೂಡ ಬೇಗನೆ ಸೌಲನ ವಿಷಯದಲ್ಲಿ ಅವರು ನಂಬಲಿಲ್ಲ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಕೂಡ ಇರುವ ಜನರು ಕೂಡ ಅವರು ಕೂಡ ನಂಬ್ತಾ ಇಲ್ಲ. ಅದೇ ನಡೀತಾ ಇದೆ. ఎవరు నమ్మతలేరు సౌలుని. సౌలను ಯಾರು ನಂಬ್ತಾ ಇಲ್ಲ. అయితే డమస్కస్‌లో 15, 16 వచనాల్లో ఆయన తిరిగి నమ్మినారు. ಆದ್ರೆ 15, 16 ವಚನ ಗಮನಿಸಿದ್ರೆ ದಮಸ್ಕದವರು ತದನಂತರ ಅವರು ಸೌಲನನ್ನ ನಿಜವಾಗ್ಲೂ ಬದಲಾವಣೆ ಆಗಿದೆ ನಮ್ಮನ್ನು ನಂಬಿದರು. అష్యూరెన్స్. అయితే ఇదే విధంగా ఇక్కడ అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 27వ వచనాల్లో కూడా ఒక అష్యూరెన్స్ వచ్చినది. ಅದೇ ರೀತಿ ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಕೂಡ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಕೂಡ ಸಮಯ ಕಳೆದಂತೆ ಆತನ ವಿಷಯದಲ್ಲಿ ಒಂದು ಭರವಸೆ ಬಂತು. 9ನೇ ಅಧ್ಯಾಯ 27ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ವಿಷಯ. సో ఈ అష్యూరెన్స్ 27వ వచనంలో ఎవరు తీసుకొచ్చినారు? ಮತ್ತೆ 27ನೇ ವಚನದಲ್ಲಿ ಕಂಡು ಬರುವಂತ ಆ ಒಂದು ಭರವಸೆ ಸೌಲನ ವಿಷಯದಲ್ಲಿ ಯಾರು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದ್ರು ಜನರಲ್ಲಿ? బార్నబాస్ తీసుకొచ్చినాడు. ಅಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ಬಾರ್ನಬನು ಆ ಮನವರಿಕೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದ. బార్నబాస్ ఎవరు? ఒక లేవియ గోత్రం చెందిన వ్యక్తి. ಈ ಬಾರ್ನಬನು ಲೇವಿಯ ಗೋತ್ರಕ್ಕೆ ಸೇರಿದಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ. బార్నబాస్ కి అర్థం ఏంటి అంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రేరేపించడం, ఉత్సాహించడం. ಬಾರ್ನಬ ಎಂಬ ಹೆಸರಿಗೆ ಅರ್ಥ ಏನಂತಂದ್ರೆ ಆತನು ಧೈರ್ಯದಾಯಕನು, ಮತ್ತೊಬ್ಬರನ್ನು ಪ್ರೋತ್ಸಾಹ ಪಡಿಸುವ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. లేకపోతే హెచ్చించడం, ಅಥವಾ ಮತ್ತೊಬ್ಬರನ್ನ ಉತ್ಸಾಹಗೊಳಿಸಿ ಮೇಲಕ್ಕೆ ಹೆಚ್ಚಿಸುವಂತದ್ದು. సో ఈయన మనం అపోస్తలుల 4వ అధ్యాయంలో చూస్తున్నాం ఆయన బర్నబాస్ ఎట్లా సేవలో వచ్చినాడు అని. ಅಪೊಸ್ತಲರ 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಈ ಬಾರ್ನಬಾಸ್ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಸೇವೆಗೆ ಬಂದನೋ ಅದನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ ಅಲ್ಲಿ. అంత ఆస్తి అంతా అమ్మేసి అపోస్తలులకు ఇచ్చేసి ఆయన సంపూర్ణ సేవకు వచ్చేసినాడు. ತನಗಿದ್ದಂತ ಆಸ್ತಿಯನ್ನೆಲ್ಲ ಮಾರ್ಬಿಟ್ಟು ಅಪೊಸ್ತಲರ ಪಾದಗಳ ಬಳಿ ತಂದಿಟ್ಟು ಅದನ್ನ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಸೇವೆಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆತನು ಬಂದ್ಬಿಟ್ಟ. సో అపోస్తలులలో శిష్యులలో బర్నబాస్కి ఒక మంచి పేరుంది. ಅಪೊಸ್ತಲರು ಮತ್ತು ಶಿಷ್ಯರೆಲ್ಲರಲ್ಲಿ ಕೂಡ ಬಾರ್ನಬನಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಹೆಸರಿದೆ. ఆయన ఒక సెల్ఫిష్ మోటివ్స్ తో కాకుండా చాలా దైవ భక్తితో ఒక జిజ్ఞాస జీల్తో ఆయన సేవ చేస్తున్నాడని.
ಅವ್ರಲ್ಲಿದ್ದಂಥ ಭರವಸೆ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ಈ ಬರ್ನಬನ ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ಯಾವುದೇ ಸ್ವಾರ್ಥಪೂರಿತವಾದ ಉದ್ದೇಶದಿಂದ ಅಲ್ಲದೆ, ಆತನು ನಿಜವಾಗ್ಲೂ ಕೂಡ ಯಥಾರ್ಥವಾಗಿ ಭಕ್ತಿಯಿಂದ ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಇದಾನೆ ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿತ್ತು. సో దేవుడు సౌల్ని చూస్తున్నాడు. ನೋಡ್ರಿ, ದೇವರು ಸೌಲನನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. బార్నబాస్ కూడా సౌల్ని చూస్తున్నాడు. ಬರ್ನಬನು ಕೂಡ ಈ ಸೌಲನನ್ನು ನೋಡಿದಾನೆ. ఆయన ఏం చెప్తున్నాడు 27 వచనంలో, 27ನೇ ವಚನದಲ್ಲಿ ಬಾರ್ನಬನು ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? అపోస్తలుల దగ్గర తీసుకొచ్చి ಈ ಅಪೊಸ್ತಲರ ಬಳಿಗೆ ಕರೆತಂದು, ఆ, ఈయన ఎట్లా దమస్కస్లో ఎంత ధైర్యంగా స్వార్థ చెప్పినాడు. ಈ ಒಂದು ಸೌಲನು ದಮಸ್ಕ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಎಷ್ಟು ಧೈರ್ಯವಾಗಿ ದೇವ್ರ ಸುವಾರ್ತೆನ ಸಾರುವವನ ಆದ್ನೋ ಅದನ್ನ ಹೇಳ್ತಾನೆ. ఆ, అది అది ఈయన చూస్తున్నా అంటున్నాడు. ಅದನ್ನ ತಾನು ಕಣ್ಣಾರೆ ನೋಡಿದೆನೆಂಬುದಾಗಿ ಸಾಕ್ಷಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే మనం మారు మనసు పొందిన తర్వాత ఎవరు మనల్ని గమనిస్తారంటే, ನೋಡ್ರಿ, ನಾವು ಮಾನಸಾಂತರ ಹೊಂದಿದ ನಂತರ ನಮ್ಮನ್ನ ಯಾರು ಗಮನಿಸ್ತಾರಪ್ಪ ಅಂದ್ರೆ, ఇద్దరు గుంపులు మనల్ని గమనిస్తారు. 2 ರೀತಿಯ ಜನರ ಗುಂಪುಗಳು ನಮ್ಮನ್ನ ಗಮನಿಸ್ತಾರೆ. ఒకరు విశ్వాసుల గుంపు, ಒಬ್ರು ವಿಶ್ವಾಸಿಗಳಾದವ ಜನರು, రెండోది అవిశ్వాసుల గుంపు. ಎರಡನೇದು ನಂಬಲಾರದಿರುವಂತ ಅನ್ಯ ಜನರು. విశ్వాసుల గుంపు సంఘము. ನೋಡಿ, ವಿಶ್ವಾಸಗಳ ಗುಂಪು ಬಂದು ಅದು ಸಭೆ ಆಗಿದೆ. అవిశ్వాసుల గుంపు లోకము. ಅವಿಶ್ವಾಸಿಗಳ ಗುಂಪು ಬಂದು ಅದು ಈ ಲೋಕದ ಜನರು. ఇద్దరు గమనిస్తారు. ಈ ಇಬ್ಬರು ನಮ್ಮನ್ನ ಗಮನಿಸ್ತಾರೆ. మన సాక్ష్యము ఈ ఇద్దరితోటి నడుస్తుంది. ನೋಡ್ರಿ, ನಮ್ಮ ಒಂದು ಸಾಕ್ಷಿ ಈ ಇಬ್ಬರೊಂದಿಗೆ ಅದು ಕೂಡಿ ಇರ್ತದೆ. అక్కడ అవిశ్వాసులు దమస్కస్ లో ఈయనను చంపుదామని వచ్చినారు. ಅಲ್ಲಿ ದಮಸ್ಕ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಅವಿಶ್ವಾಸಿಗಳಾದವರು ಈತನ ಸೌಲನನ್ನ ಸಾಯಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಬಂದ್ರು. అదే టైంలో సంఘం కూడా ఈయనని గమనిస్తా వచ్చింది. ಅದೇ ವೇಳೆಯಲ್ಲಿ ಸಭೆಯವರು ಕೂಡ ಈತನನ್ನ ಗಮನಿಸ್ತಾ ಬಂದಿದ್ರು. ఈ యొక్క విశ్వాసలో బార్నబాస్ కూడా ఆయనని చూస్తా ఉన్నాడు. ನೋಡಿ, ಈ ವಿಶ್ವಾಸಗಳ ಗುಂಪಲ್ಲಿ ಇದ್ದಂತ ಬಾರ್ನಬನು ಕೂಡ ಈತನನ್ನ ಗಮನಿಸ್ತಾ ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದ. కానీ బార్నబాస్ వెళ్ళి ఆయనతో మాట్లాడలేదు. ಆದ್ರೆ ಬಾರ್ನಬನು ನೇರವಾಗಿ ಹೋಗಿ ಈತನ ಜೊತೆ ಮಾತನಾಡಿರಲಿಲ್ಲ. మేబీ ప్రభు ఈయనని ఇంకా వేచి ఉండు అని చెప్పిండొచ్చు. ಬಹುಶಃ ಕರ್ತನು ಈತನನ್ನ ಸ್ವಲ್ಪ ಕಾಯಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿರಬಹುದು. కానీ ఇప్పుడు అపోస్తలుల దగ్గర తీసుకొస్తున్నాడు బర్నబాస్. ಆದ್ರೆ ನೋಡ್ರಿ, ಈಗ ಬಾರ್ನಬನು ಸೌಲನನ್ನ ಅಪೊಸ್ತಲರ ಬಳಿಗೆ ಕರೆತರ್ತಾ ಇದ್ದಾನೆ. నేను సాక్షి, ನಾನು ಆತನ ಬದಲಾಗಿದ್ದಕ್ಕೆ ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದೇನೆ. నేను చూసినాను సౌల్ ఎంత బహిరంగంగా ధైర్యంగా ఆయన స్వార్థ చేస్తున్నాడని. ಈ ಬದಲಾದ ಸೌಲನು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಧೈರ್ಯವಾಗಿ ಬಹಿರಂಗವಾಗಿ ಸುವಾರ್ತೆ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే ఈయన ఏ అపోస్తలుల దగ్గర తీసుకొచ్చినాడు? ಮತ್ತೆ ಈ ಬಾರ್ನಬನು ಯಾವ ಅಪೊಸ್ತಲರ ಬಳಿಗೆ ಸೌಲನ ಕರೆತಂದಿದ್ದಾನೆ? పీటర్ జేమ్స్ దగ్గర. ಪೇತ್ರ ಮತ್ತು ಯೋಹಾನ, ಪೇತ್ರ ಯಾಕೋಬನ ಬಳಿ. వీళ్ళిద్దరే అక్కడ జెరూసలేంలో అక్కడ ఉన్నారు. ಇವರಿಬ್ಬರೇ ಆ ಯೆರೂಸಲೇಮ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಇದ್ರು. వాళ్ళని చూడడానికే సౌలు వచ్చినాడు. ಅವ್ರು ನೋಡ್ಲಿಕ್ಕಾಗಿ ಸೌಲನು ಬಂದನು. సో బార్నబాస్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చినాడు. ಬಾರ್ನಬನು ಇವರ ಬಳಿಗೆ ಕರೆತಂದನು. అయితే బార్నబాస్ అనే వ్యక్తి సంఘానికి సౌల్ని పరిచయం చేసినాడు. ಇಲ್ಲಿ ಗಮನಿಸ್ತೇವೆ, ಬಾರ್ನಬನು ಸೌಲನನ್ನ ಸಭೆಯವರಿಗೆ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಟ್ಟ. ఆ తర్వాతనే ఆ సంఘము సౌల్ని చేర్చుకున్నారు. ಅದಾದ ನಂತರವೇ ಅಲ್ಲಿನ ಸಭೆಯವರು ಸೌಲನನ್ನ ತಮ್ಮಲ್ಲಿ ಒಬ್ಬನಂತೆ ಸೇರಿಸಿಕೊಂಡ್ರು. చేర్చుకున్నారు. అప్పటి వరకు చేర్చుకోలేదు. ಅಲ್ಲಿವರೆಗೆ ಅವರು ಸೇರಿಸ್ಕೊಂಡಿರಲಿಲ್ಲ. సో ఇక్కడ బార్నబాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఆయన పాత్ర వహిస్తున్నాడు. ಗಮನಿಸ್ತೇವೆ, ಬಾರ್ನಬನು ಈ ವಿಷಯದಲ್ಲಿ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಪಾತ್ರವನ್ನು ವಹಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రతి సంఘంలో ఒక బార్నబాస్ ఉండాలి. ನೋಡ್ರಿ, ಈಗ ಪ್ರತಿ ಸಭೆಯಲ್ಲೂ ಕೂಡ ಒಬ್ಬೊಬ್ಬ ಬಾರ್ನಬರು ಇರಬೇಕು. ప్రతి సంఘంలో ఒక పేతురు జేమ్స్ లాగా ఉండాలి. ಪ್ರತಿ ಸಭೆಯಲ್ಲಿ ಕೂಡ ಪೇತ್ರ, ಯೋಹಾನ, ಯಾಕೋಬರಂತವ್ರು ಇರಬೇಕು. ప్రతి సంఘంలో ఒక సౌలు పౌలుగా మార్చబడిన సౌలు ఉండాలి. ಅದೇ ರೀತಿ ಪ್ರತಿ ಸಭೆಯಲ್ಲೂ ಕೂಡ ಸೌಲನಾಗಿದ್ದ ಅವನು ಪೌಲನಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಂತ ರೀತಿಯಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಹೊಂದಿದ ಜನರು ಇರಬೇಕು. బార్నబాస్ లేకపోతే సౌలు మనకు పౌలు పరిచయమే కాదు. ಬಾರ್ನಬನ ಇಲ್ಲದೆ ಹೋದರೆ ಸೌಲನಂತವ್ರು ನಮಗೆ ಪರಿಚಯ ಆಗೋದೇ ಇಲ್ಲ. సో మనం ప్రశ్నించుకోవాలి ఈరోజు.
ಇವತ್ತು ನಮ್ಮನ್ನ ಒಂದ್ಸಾರಿ ನಾವು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. దేవుడు మనల్ని బర్నబాస్ లాగా వాడుకుంటే ದೇವರು ಒಂದು ವೇಳೆ ನಮ್ಮನ್ನು ಕೂಡ ಬರ್ನಬನಂತೆ ಉಪಯೋಗಿಸುವುದಾದ್ರೆ, ఇతరులని మనం హెచ్చించాలి అని దేవుడు మనల్ని పెడితే ಇತರರನ್ನ ಪ್ರೋತ್ಸಾಹಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಒಂದು ವೇಳೆ ದೇವರು ನಮ್ಮನ್ನ ನೇಮಿಸುವುದಾದ್ರೆ, మనం ఆ పని చేస్తున్నామా? ಇವತ್ತು ನಾವು ಆ ಕೆಲಸವನ್ನ ಇವತ್ತು ನಿಜವಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವಾ? మనం ఇతరులను ఎంకరేజ్ చేస్తున్నామా? ಇತರರನ್ನ ನಾವು ಉತ್ತೇಜನಗೊಳಿಸ್ತಾ ಇದ್ದೇವೋ? లేకపోతే ఎప్పుడు నేనే రావాలి, నా పేరే రావాలి, నేనే ఉండాలని చేస్తున్నామా? ಇಲ್ದೆ ಹೋದ್ರೆ ಯಾವಾಗ್ಲೂ ನಾನೇ ಕಾಣಿಸ್ಬೇಕು, ನನ್ನ ಹೆಸರೇ ಕೇಳಿಸ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಮ್ಮ ಬಗ್ಗೆ ನಾವು ಆಲೋಚಿಸ್ತಾ ಇದ್ದೇವೋ? అంటే నిష్కలంగా నిష్కపటంగా సేవ చేసేటప్పుడు నేను అని రాదు. ನೋಡ್ರಿ, ಯಾರಾದ್ರೆ ಯಥಾರ್ಥವಾಗಿ ನಿಷ್ಕಪಟದಿಂದ ಸೇವೆ ಮಾಡ್ತಾರೋ ಅವರಲ್ಲಿ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಕೂಡ ನಾನು ಎಂಬ ವಿಷಯ ಬರೋದಿಲ್ಲ. అక్కడ దేవునికి మహిమ వస్తుంది. ಅಲ್ಲಿ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಬರ್ತದೆ. తర్వాత ఇంకేమొస్తుంది అక్కడ అక్కడ సంఘం పెరుగుతుంది. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಈ ರೀತಿಯಲ್ಲಿ ಇರುವಾಗ ಅಲ್ಲಿ ಸಭೆ ಕೂಡ ಅದು ಬೆಳೀತದೆ. సో ఇక్కడ 28వ వచనంలో చూస్తే ನಾವಿಲ್ಲಿ 28ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ, ఎవరన్నా చదవండి, అది నేను కొంచెం వాటర్ తాగొస్తా అప్పుడు ఒక్క నిమిషం. 28ನೇ ವಚನ ಓದಿಕೊಳ್ಳೋಣ. ఏదన్నా 9:28 అవునన్నా. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవుచు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడి యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. వారు అతనిని చంప ప్రయత్నం చేసిరి గాని 28వ వచనంలో అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు. ನೋಡಿ, 28ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಆತನು ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಅವರಲ್ಲಿ ಬರುತ್ತಾ ಹೋಗುತ್ತಾ ಇದ್ದನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. చూడు, ప్రతి ఒక్క సంఘటన బైబిల్లో రాయలేదు. ನೋಡ್ರಿ, ಪ್ರತಿಯೊಂದು ಸನ್ನಿವೇಶವನ್ನ ಘಟನೆಗಳನ್ನ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಬರೆದಿಲ್ಲ. అట్లా అయితే మనకు పుస్తకాలు కూడా చాలవు. ಒಂದು ವೇಳೆ ಹಾಗೆ ಬರೆಯುವುದಾದ್ರೆ ನಮಗೆ ಯಾವ ಪುಸ್ತಕ ಕೂಡ ಸಾಕಾಗುತ್ತಿರಲಿಲ್ಲ. ఇప్పుడు గలేషియన్స్ 1:18 చదవండి. ಇವಾಗ ಗಲಾತ್ಯ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನ ಒಂದ್ಸರಿ ಓದೋಣ. ಗಲಾತ್ಯ 1:18. అటు పైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. కేఫా ఎవరంటే ఇక్కడ పేతురు. కేఫా ಯಾರಂದ್ರೆ ಅತನು ಬೇರೆ ಯಾರಲ್ಲ, ಪೇತ್ರನ. ಅತನು పేతురుకు ముందు ఆయనకు ఉన్న పేరు అది. ಪೇತ್ರನಿಗೆ ಮೊದಲಿದ್ದಂತ ಹೆಸರು ಅದು. సో ఇక్కడ పేతురుని చూడడానికే సౌలు వచ్చినాడు. ಇಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಪೇತ್ರನ ನೋಡ್ಬೇಕೆಂಬುದಕ್ಕಾಗಿಯೇ ಸೌಲನು ಅಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ನು. అక్కడ బర్నబాస్ ఆయన పరిచయం చేసిన తర్వాత సౌలు పేతురు దగ్గర 15 రోజులు ఉన్నారని ఉన్నది. ನೋಡ್ರಿ, ಬಾರ್ನಬನು ಸೌಲನನ್ನ ಪರಿಚಯ ಮಾಡಿದ ನಂತರ ಪೇತ್ರನ ಬಳಿಯಲ್ಲಿ ಸೌಲನು ಸುಮಾರು 15 ದಿನಗಳು ಇದ್ದನೆಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఇక్కడ ఇంకేమన్నా రాస్తుందా ఇక్కడ వచనాల్లో? ಈ ವಚನ ಇನ್ನು ಬೇರೆ ಏನಾದ್ರೂ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆಯಾ? ఏం రాయలేదు. ಇನ್ನೇನು ಬರೆದಿಲ್ಲ. అంటే సౌలు సువార్త ఒక వీధులలో సువార్త చేసినాడు అంతే. ಅಂತಂದ್ರೆ ಸೌಲನು ಆ ಯೆರೂಷಲೇಮ್ ಬೀದಿಗಳಲ್ಲಿ ಸುವಾರ್ತೆಯನ್ನ ಸಾರಿದನು. ఇంకా వేరేం సంఘంలో పరిచర్య చేయలేదు. ಇನ್ನು ಸಭೆಯಲ್ಲಿ ಬೇರೆ ಯಾವ ಸೇವೆ ಕಾರ್ಯವನ್ನ ಆತನು ಮಾಡಿರಲಿಲ್ಲ. అంటే అర్థం ఏంటి? ఒక ఆర్డినరీ సాధారణమైన ఒక విశ్వాసిలాగా జీవించినాడు. ಅಂದ್ರೆ ಅದರ ಅರ್ಥ ಆತನೊಬ್ಬ ಸಾಧಾರಣ ವಿಶ್ವಾಸಿಯ ರೀತಿ ಆತನಾಗ ಜೀವಿಸಿದನು. ఇప్పుడు 28వ వచనంలో చూస్తే ఆయన వచ్చుచు పోచుచు అని ఉంది. 28ನೇ ವಚನ ನೋಡ್ತಿದ್ದೇವೆ, ಆತನು ಹೋಗುತ್ತಾ ಬರುತ್ತಾ ಅವ್ರ ಬಳಿಯಲ್ಲಿ ಇದ್ದನು ಎಂಬುದಾಗಿ. అంటే ఎన్ని రోజులు ఇక్కడ ఆయన వచ్చుచూ పోతున్నాడు? ಅಂದ್ರೆ ಎಷ್ಟು ದಿನಗಳ ಕಾಲ ಆತನು ಹೋಗುತ್ತಾ ಬರುತ್ತಾ ಇದ್ದನು? మీ గ్రంథకర్తలు ఏమంటారంటే, ಕೆಲವೊಂದು పండితులు ಏನಂತ ಹೇಳ್ತಾರಂದ್ರೆ, ఇది 7 సంవత్సరాలు ఆయన అట్లా చేసిందంట. ಆತನು ಆ ರೀತಿಯಲ್ಲಿ ಸುಮಾರು 7 ವರ್ಷಗಳ ಕಾಲ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಮಾಡ್ತಾ ಇದ್ದನು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. 7 సంవత్సరాలు ఆయన ఆ జెరూసలేం విశ్వాసులతో సహవాసం చేసినాడు.
7 ವರ್ಷಗಳ ಕಾಲ ಯೆರೂಸಲೇಮಿನಂಥ ವಿಶ್ವಾಸಿಗಳ ಜೊತೆ ಆತನು ಸಹವಾಸದಲ್ಲಿ ಇದ್ದನು. అంటే ఒక ఆర్డినరీ విశ్వాసిగా ఆయన వస్తూ పోతూ సంఘస్థులతో సహవాసం చేసినాడు. ನೋಡ್ರಿ, ಒಬ್ಬ ಸಾಧಾರಣ ವಿಶ್ವಾಸಿಯಂತೆ ಆತನು ಸಭೆಯವರೊಂದಿಗೆ ಅಲ್ಲಿ ಆತನು ಇದನ್ನು ಹೋಗುತ್ತಾ ಬರುತ್ತಾ ಅವ್ರ ಜೊತೆಲಿದ್ದನು. 3 సంవత్సరాలేమో ఆయన అరేబియాకెళ్ళి దేవునితో సహవాసం చేసి దేవునితో వాక్యం నేర్చుకొని వచ్చినాడు. ನೋಡ್ರಿ, 3 ವರ್ಷಗಳಾದ್ರೂ ಆತನು ಅರೇಬಿಯಾದಲ್ಲಿ ಇದ್ದು ಅಲ್ಲಿ ದೇವರೊಂದಿಗೆ ಸಹವಾಸದಲ್ಲಿದ್ದು ದೇವ್ರ ವಾಕ್ಯವನ್ನು ಕಲ್ತ್ಕೊಳ್ತಾ ಬಂದಿದ್ದನು. ఇక్కడ వచ్చినాక యెరూషలేంలో నాకు దేవుడు అన్ని నేర్పించినాడు, నాకు వాక్య పరిచర్య అని చెప్పలేదు. ನೋಡ್ರಿ, ಈಗ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬಂದವನಾಗಿ ದೇವ್ರ ಹತ್ರ ಈಗಾಗ್ಲೇ ಎಲ್ಲ ಕಲ್ತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ, ನನಗೆ ವಾಕ್ಯ ಪರಿಚಯ ಮಾಡಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ರಿ ಅಂತ ಆತನೇನು ಅವ್ರನ್ನ ಕೇಳಲಿಲ್ಲ. బర్నబాస్ తీసుకొచ్చేంత వారు కూడా ఆయనంత ఆయన హెచ్చించలేదు. ನೋಡ್ರಿ, ಬಾರ್ನಬನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದನು, ಆದ್ರೆ ತನ್ನನ್ನು ತಾನು ಸೌಲನ್ನು ಹೆಚ್ಚಿಸ್ಕೊಳ್ಳಿಲ್ಲ. మనం చాలా నేర్చుకోవాలి ఈ ఒక 2 వచనాల నుంచి. ಈ 2 ವಚನಗಳಿಂದ ನೋಡ್ರಿ ನಾವು ಬಹಳಷ್ಟು ಕಲ್ತ್ಕೊಳ್ಬೇಕಾಗಿದೆ. సాధారణ విశ్వాసిలాగా జీవించాలి. ಒಬ್ಬ ಸಾಧಾರಣ ವಿಶ್ವಾಸಿಗಳಂತೆ ನಾವು ಜೀವಿಸಬೇಕು. వాచ్మెన్ ని అనే ఒక సేవకుడు ఆయన ఏం రాసిండే, నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అని ఒక పుస్తకం రాసిండు. ವಾಚ್ಮನ್ ನಿ ಅನ್ನುವಂತ ಒಬ್ಬ ಸೇವಕರು ಒಬ್ಬ ಸಾಧಾರಣ ವಿಶ್ವಾಸಿಯ ಜೀವಿತ ಎನ್ನುವಂತ ಒಂದು ಪುಸ್ತಕವನ್ನು ಅವರು ಬರೆದರು. మీకు సమయం ఉంటే మీరు ఆ పుస్తకం చదవండి. ನಿಮಗೆ ಸಮಯ ಇದ್ರೆ ಆ ಪುಸ್ತಕವನ್ನು ಓದ್ರಿ. నార్మల్ అంటే సాధారణమైన విశ్వాసి. ನೋಡ್ರಿ, ಒಂದು ಸಾಧಾರಣವಾದ ವಿಶ್ವಾಸಿ ತರ అంటే హెచ్చించుకోవడం లేదు, ಅಂದ್ರೆ ತನ್ನನ್ನು ಹೆಚ್ಚಿಸ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ, నేను పరిచర్య చేయాలని చెప్తలేడు, ನಾನು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅతను ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. కానీ ఆయన బహిరంగంగా స్వార్థ చేస్తున్నాడు. ಆದ್ರೆ ಅತನು ಮಾಡ್ತಿದ್ದೇನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಬಹಿರಂಗವಾಗಿ ಹೊರಗಡೆ ದೇವ್ರ ಸ್ವಾರ್ಥನ ಸಾರ್ತಾ ಇದ್ದನು. ధైర్యంగా స్వార్థ చేస్తున్నాడు, ಧೈರ್ಯವಾಗಿ ಸ್ವಾರ್ಥ ಇತರರಿಗೆ ಸಾರ್ತಾ ಇದ್ದಾನೆ. కానీ సంఘంలో ఆయన ఏమి సేవ చేస్తలేడు. ಆದ್ರೆ ಸಭೆ ಒಳಗಡೆ ಯಾವುದೇ ಸೇವಾ ಕಾರ್ಯವನ್ನ ಆತನು ಮಾಡ್ತಿರ್ಲಿಲ್ಲ. చూడండి, మంచిగా చూడండి, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభు నామం బట్టి ధైర్యంగా బోధించుచు. ఎక్కడున్నాడు? ధైర్యంగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడు. అంటే బయట వాళ్ళతో ఆయన సువార్త చేస్తున్నాడు, కానీ లోపల ఉన్న వాళ్ళతోటి ఏమి అయినా సువార్త అక్కడ పరిచర్య చేస్తలేడు. 28-29 ವಚನ ಓದಿದ್ರೆ ಗಮನಿಸ್ತೀರಿ ನೋಡ್ರಿ, ಆತನು ಆ ಗ್ರೀಕ್ನವರೊಂದಿಗೆ ಅಂದ್ರೆ ಹೊರಗಿನವರೊಂದಿಗೆ ಆತನು ಸುವಾರ್ಥ ಸೇವೆಯಲ್ಲಿ ಇದನ್ನಾಗ್ಲಿ, ಸಭೆ ಒಳಗಡೆ ಯಾವುದೇ ರೀತಿ ತನ್ನ ತೋರ್ಪಡಿಸ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. ಸೇವೆ ಎಂಬುದಾಗಿ ಆತನು ಸಭೆ ಒಳಗಡೆ ಸೇವಾ ಕಾರ್ಯದಲ್ಲಿ ಆತನು ಭಾಗಿ ಆಗ್ಲಿಲ್ಲ. ಇಂಗ್ಲಿಷ್ లో క్లియర్ గా ఉంది, అంటే హీ వాస్ విత్ దెమ్. ಇಂಗ್ಲಿಷ್ ಭಾಷೆಯಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದೆ, ಆತನು ಅವರೊಂದಿಗೆ ಇದ್ದನು, వాళ్ళతో ఉన్నాడు, ಅವರೊಂದಿಗೆ ಇದ್ದನು. ఇప్పుడు మనం మ్యాచ్ చేద్దాం. ಇವಾಗ ನಾವು ಹೋಲಿಸೋಣ. 3 సంవత్సరాల ప్రభుతో, 3 ವರ್ಷಗಳ ಕಾಲ ದೇವರೊಂದಿಗೆ, 7 సంవత్సరాల సంఘంలో, 7 ವರ್ಷಗಳ ಕಾಲ ಸಭೆ ಒಳಗೆ, మొత్తం 10 సంవత్సరాలు. ಎಲ್ಲ ನೋಡುವಾಗ 10 ವರ್ಷಗಳು. ఇంకా ఆయన పేరు ఏంటి? సౌలే. ಅಲ್ಲಿಯವರೆಗೂ ಕೂಡ ಆತನ ಹೆಸರು ಏನಾಗಿ ಕರೆಯಲ್ಪಡ್ತಾ ಇತ್ತು? ಸೌಲನೇ ಎಂಬುದಾಗಿತ್ತು. ఆయన నేను ఒక యూనివర్సిటీలో నేను ఒక ఇట్లా నేను డిగ్రీ చేసినాను, నా ఏమి ఎక్కడ ఆయన మీద హెచ్చింపు లేదు. ನೋಡ್ರಿ, ಇದಕ್ಕೂ ಮುಂಚೆ ಒಂದು ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಲ್ಲಿ ನಾನು ಡಿಗ್ರಿ ಮಾಡಿದ್ದೀನಿ ದೇವಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಅಂತ ಆತನಿಗೆ ಯಾವುದೇ ರೀತಿಯ ಗರ್ವ ಆಗ್ಲಿ, ತಾನು ತೋರ್ಪಡಿಸ್ಕೊಳ್ಳೋದಾಗ್ಲಿ ಏನ್ ಆತನು ಮಾಡ್ಲಿಲ್ಲ. ఇప్పుడు ఎంతమంది సంఘంలో ప్రభు నమ్మిన వచ్చి సంఘంలో జాయిన్ అయిన వాళ్ళ సంగతి చూస్తే, ನೋಡ್ರಿ, ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಸಭೆ ಒಳಗಡೆ ಬಂದಂತ ವಿಶ್ವಾಸಿಗಳ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ನೋಡಿದ್ರೆ వాళ్ళు ఏమంటారు? ಅವ್ರೇನಂತ ಹೇಳ್ತಾರೆ? ఒక సంవత్సరం అయిపోయింది బ్రదర్, నేను ఇప్పుడు మందిరానికి రెగ్యులర్ గా వస్తున్నా కదా. ನೋಡ್ರಿ, ನಾನು ಒಂದು ವರ್ಷ ಆಯ್ತು, ನಾನು ಕ್ರಮವಾಗಿ ಸಭೆಗೆ ಬರ್ತಿದ್ದೇನಲ್ವಾ, నాకు వాక్యం బాగా తెలుసు, ನನಗೆ ವಾಕ್ಯ ಈಗ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದೆ, నాకెందుకు సేవ ఇస్తలేరు, నాకు ఏం పరిచయం ఇస్తలేరు సంఘంలో, ಸಭೆ ಒಳಗಡೆ ನಾನು ವಾಕ್ಯ ಹೇಳುವ ಹಾಗೆ ಯಾಕೆ ನನಗೆ ಅವಕಾಶ ಮಾಡಿ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. కొంతమంది ఏమో థియాలజీ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ಸ್ವಲ್ಪ ಜನರೇನು ಈ ಒಂದು ಬೈಬಲ್ ಕಾಲೇಜಿಗೆ ಹೋಗಿ ಥಿಯಾಲಜಿ ಮಾಡಿ ಬಂದವರು ಇರ್ತಾರೆ. నేను చాలా మంది ఇక్కడ కెనడాలో నేను వాళ్ళని ఎదుర్కొంటాను. ಈ ಕೆನಡಾ ದೇಶದಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಜನರನ್ನ ಅಣ್ಣವರು ಭೇಟಿ ಆಗ್ತಾ ಇರ್ತಾರೆ. వాళ్ళంటారు చాలా మంది పాస్టర్లు, నేను ఈ డిగ్రీ చేసిన ఆ డిగ్రీ చేసిన అంటారు.
ಬಹಳ ಜನ ಪಾಸ್ಟರ್ ಆದವ್ರು ನಾನು ಇಂಥ ಡಿಗ್ರಿ ಮಾಡಿ ಅಂತ ಡಿಗ್ರಿ ಮಾಡೀನಿ ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇರ್ತಾರೆ. రాగానే నాకు సేవ కావాలంటారు. సేవ పరిచర్య. ಬರುತ್ತಳೆ ಒಂದು ಸೇವಾ ಕಾರ್ಯದಲ್ಲಿ ತೊಡಗಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸ್ತಾರೆ. కానీ సౌలు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ಆದ್ರೆ ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಸೌಲನಿಂದ ನಾವ್ ಏನ್ ಕಲ್ತ್ಕೊಳ್ಬೇಕಾಗಿದೆ? 10 సంవత్సరాలు వెయిట్ చేసినాడు. 10 ವರ್ಷಗಳ ಕಾಲ ಆತನು ಕಾದಿದ್ದನು. తొందరపాటులో మనం ఎవరికి సేవ ఇయ్యకూడదు. ನೋಡ್ರಿ ಅವಸರದಿಂದ ಯಾರಿಗೂ ಕೂಡ ನಾವು ಸೇವಾ ಕಾರ್ಯವನ್ನು ಒಪ್ಪಿಸಬಾರದು. మనం ముందుగా మనం పుష్ చేసుకోవద్దు. ಮತ್ತೆ ಅಥವಾ ನಮ್ಮನ್ನು ನಾವಾದ್ರೂ ಕೂಡ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಅವಸರ ಪಟ್ಟು ತೊಡಗಬಾರದು, ಸೇವೆಯಲ್ಲಿ ಇರಬಾರದು. చూడు ప్రభు పైనుంచి చూస్తున్నాడు సౌల్ని. ನೋಡ್ರಿ ಕರ್ತನು ಸೌಲನನ್ನ అతను ಮೇಲಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. బర్నబాస్ని ఆడ పెట్టిండు. బర్నబాస్ సాక్షిగా ఉన్నాడు. ಸೌಲನ ವಿಷಯದಲ್ಲಿ ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಬರ್ನಬನನ್ನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ದೇವರು ಇಟ್ಟಿದ್ದಾನೆ. దమస్కస్ లో బర్నబాస్ చూస్తున్నాడు సౌల్ని. ಸೌಲನು ಹೇಗಿದ್ದನು ದಮಸ್ಕ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಬಾರ್ನಬನು ನೋಡಿದ್ದಾನೆ. అక్కడున్న విశ్వాసులు ఆయనని తప్పించినారు కదా. ನೋಡ್ರಿ ಅಲ್ಲಿದ್ದಂತ ವಿಶ್ವಾಸಿಗಳೇ ಆತನನ್ನ ತಪ್ಪಿಸಿ ಅಲ್ಲಿಂದ ಕಳಿಸ್ಬಿಟ್ರಲ್ವಾ. అక్కడున్న డిసైపుల్స్ అని ఉన్నాడు. ಅಲ್ಲಿದ್ದಂತ ಶಿಷ್ಯರು ಎಂಬುದಾಗಿ ಬರಲ್ಪಟ್ಟಿದೆ. వాళ్ళే ఈయనని తప్పించినారు మరణం నుంచి. ಆತನ ಮೇಲೆ ಹಲ್ಲೆ ನಡೆಯುವಾಗ, ಮರಣ ಪ್ರಯತ್ನ ನಡೆಯುವಾಗ ಅವರೇ ಆತನನ್ನ ಅಲ್ಲಿಂದ ತಪ್ಪಿಸಿದ್ರು. అయితే అక్కడ బార్నబాస్ ఈ సంఘంలో వచ్చి సౌలును చాలా మంచి పని చేస్తున్నాను ఎందుకు చెప్పలేదు? ಆದ್ರೆ ಸಭೆಯಲ್ಲಿ ಬಂದು ಬಾರ್ನಬನು ಸೌಲನ ವಿಷಯದಲ್ಲಿ ಬಹಳ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ ಎದಕ್ಕೆ ಹೇಳಲಿಲ್ಲ? దేవుడు సమయం రాలేదు కాబట్టి. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಸಮಯ ಇನ್ನೂ ಬಂದಿರಲಿಲ್ಲ, ಅದಕ್ಕಾಗಿ. ఇక్కడ దేవుని సమయం వచ్చింది కాబట్టి ప్రభు బార్నబాస్ పంపించినాడు, పోయి సౌల్ని సంఘానికి చేర్చు అని. ಈಗ ಇಲ್ಲಿ ಸಮಯ ಬಂದದಕ್ಕಾಗಿ ಈಗ ಬಾರ್ನಬನನ್ನ ದೇವರು ಸಿದ್ಧಪಡಿಸಿ ಕಳಿಸಿದ, ಸೌಲನನ್ನ ನೀ ಯೆರೂಸಲೇಮ್ ಸಭೆಗೆ ನೀನು ಪರಿಚಯ ಮಾಡು ಎಂಬುದಾಗಿ. సౌల్కి ఈ సంఘంలో జాయిన్ కావడం కొత్త ఏం కాదు. ಈ ಸಭೆ ಒಳಗೆ ಸೇರುವಂತ ವಿಷಯ ಸೌಲನಿಗೇನು ಹೊಸದೇನಲ್ಲ. దమస్కస్ లో ఆల్రెడీ సంఘంలో చేర్చబడినాడు. ನೋಡಿ ಈಗಾಗಲೇ ದಮಸ್ಕ ಪಟ್ಟಣ ಸಭೆ ಒಳಗೆ ಇದನ್ನು ಸೇರಿದ್ದನು. కానీ యెరూషలేంలో వాళ్ళు ఆయనను చేర్చుకోలేదు. ಆದ್ರೆ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಅವರು ಆತನನ್ನ ಅಷ್ಟು ಬೇಗ ಸೇರಿಸ್ಕೊಂಡಿರಲಿಲ್ಲ. 7 సంవత్సరాలు సౌలు వెయిట్ చేసినాడు. 7 ವರ್ಷಗಳ ಕಾಲ ಸೌಲನು ಆತನು ಕಾದು ಇದ್ದನು. మనము కూడా ప్రభు పరిచర్యలో, సంఘంలో ప్రభు పరిచర్య గురించి తొందరపాటుగా మనం పోవద్దు. ಅದೇ ರೀತಿ ನಾವು ಕೂಡ ಸಭೆ ಒಳಗಡೆ ದೇವರ ಸೇವಾ ಕಾರ್ಯ ವಿಷಯದಲ್ಲಿ ಅವಸರ ಪಟ್ಟು ಹೋಗಬಾರ್ದು. ఒకవేళ మీరు సంఘ పెద్దస్తులైతే, ಒಂದು ವೇಳೆ ಸಭೆ ಹಿರಿಯರು ನೀವು ಆಗಿರುವುದಾದ್ರೆ, ఎవరన్నా సంఘంలో కొత్తగా వస్తే, ಮತ್ತೆ ಸಭೆ ಒಳಗಡೆ ಯಾರಾದ್ರೂ ಹೊಸದಾಗಿ ಬಂದಿರುವುದಾದ್ರೆ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ಅವ್ರನ್ನ ಪ್ರೋತ್ಸಾಹ ಪಡಿಸ್ರಿ. వాళ్ళకు వాక్యం నేర్పించండి. ಅವ್ರಿಗೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಚೆನ್ನಾಗಿ ಕಲಿಸ್ರಿ. కానీ వాళ్ళని తొందరగా సేవలో తీసుకోవద్దు. ಆದ್ರೆ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೆ ಅವ್ರನ್ನ ಅವಸರ ಪಟ್ಟು ಸಭೆಯ ಸೇವಾ ಕಾರ್ಯದಲ್ಲಿ ಅವ್ರನ್ನ ನೇಮಿಸ್ಬೇಡ್ರಿ. 10 సంవత్సరాలైనా పర్వాలేదు, 10 ವರ್ಷಗಳಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. కానీ సౌలు ఇక్కడ ఊరికేనే కూర్చోలేదు. ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಸೌಲನು ಹಾಗಂತ ಸುಮ್ಮನೆ ಕುಂತ್ಕೊಳ್ಳಿಲ್ಲ. 29 ఇంగ్లీష్ లో ఉంది, అదే తెలుగులో కలిసింది. వాళ్ళు ధైర్యంగా ప్రభు నామం బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కరించుచుండెను. వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరు గాని. ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಕರ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಧೈರ್ಯದಿಂದ ಬೋಧಿಸಿದನು ಮತ್ತು ಗ್ರೀಕ್ ಭಾಷೆಯನ್ನಾಡುವ ಯಹೂದ್ಯರ ಸಂಗಡ ಮಾತಾಡಿ ತರ್ಕಿಸುತ್ತಿದ್ದನು. ಆದ್ರೆ ಈ ಯಹೂದ್ಯರು ಆತನನ್ನ కొల్లಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರು. ಆದ್ರೆ అంటే అక్కడ ఉన్న గ్రీక్ దేశస్తులు అంటే చాలా జ్ఞానవంతులు. వాళ్ళు ಇರುವಂತ ಈ ಗ್ರೀಕ್ ದೇಶಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದವರು ತುಂಬಾ ಜ್ಞಾನವಂತರಾಗಿದ್ರು. వీళ్ళు యూదులే, కానీ ఆ గ్రీక్ దేశంలో పుట్టిన వాళ్ళు. ಇವರು ಯಹೂದ್ಯರೇ, ಆದರೆ ಆ ಗ್ರೀಕ್ ದೇಶದಲ್ಲಿ ಹುಟ್ಟಿದವರಾಗಿದ್ರು. వాళ్ళు గ్రీక్ భాష మాట్లాడేవాళ్ళు. ಅವರು ಗ್ರೀಕ್ ಭಾಷೆಯನ್ನ ಅರಿತವರು. అంటే వాళ్ళకు యూద మతం లో ఉన్న వాళ్ళు. ನೋಡ್ರಿ, ಇವರು ಯಹೂದ್ಯ ಮತದಲ್ಲಿದ್ದವರು, ప్లస్ వాళ్ళకు గ్రీక్ జ్ఞానం అన్నవాళ్ళు. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಅವರಿಗೆ ಗ್ರೀಕ್ ಒಂದು ಸಂಸ್ಕೃತಿಯ ಜ್ಞಾನ ಉಳ್ಳವರಾಗಿದ್ರು. అంటే వాళ్ళతో తర్కరించాలి అంటే ఎంత జ్ఞానం ఉండాలి సౌల్ దగ్గర. ನೋಡ್ರಿ, ಅವ್ರ ಜೊತೆ ತರ್ಕ ಮಾಡ್ಬೇಕಂತಂದ್ರೆ ಸೌಲನಲ್ಲಿ ಎಷ್ಟು ಆತನಿಗೆ ಜ್ಞಾನ ಇರಬೇಕು. వాళ్ళతో తర్కరిస్తున్నారు.
ಅವ್ರ ಜೊತೆ ಸೌಲನು తర్కిస్తా ಇದ್ದಾನೆ. వాళ్ళ దగ్గర సువార్త చెప్తున్నాడు. ಅವರೊಂದಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే సౌలు ఊరికనే కూర్చోలేదు ఆయన 7 సంవత్సరాలు ఆ జెరూసలేంలో. 7 ವರ್ಷಗಳ ಕಾಲ ಯೆರೂಸಲೇಮ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಸೌಲನು ಸುಮ್ಮನೆ ಕುಂತಿದ್ದಿಲ್ಲ. సువార్త చేస్తూ వచ్చినాడు. ಆತನು ಸುವಾರ್ತೆ ಸಾರ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದನು. అన్యుల దగ్గర పోలేదు. ಅನ್ಯರ ಬಳಿ ಆತನು ಹೋಗ್ಲಿಲ್ಲ. ఆయన యూదుల దగ్గరనే పోయిండు. ಯೂದರ ಬಳಿಗೆ ಆತನು ಹೋದನು. గుర్తుపెట్టుకోండి, పేతురు ఇంకా అన్యుల ఒక తాళం చేయి ఇంకా ఓపెన్ చేయలేదు. ನೀವು ಗಮನಿಸಬೇಕು, ಪೇತ್ರನು ಇನ್ನು ಅನ್ಯರ ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ಆ ಒಂದು ಬೀಗದ ಕೈ ಅಂದ್ರೆ ಸೇವೆಯ ಪ್ರಾರಂಭ ಮಾಡಿರಲಿಲ್ಲ. అందుకే ఇంకా వీళ్ళు సౌలు కూడా అన్యుల దగ్గర ప్రభు తీసుకుపోలేదు. ಅದಕ್ಕಾಗಿಯೇ ಸೌಲನನ್ನು ಕೂಡ ದೇವರು ಅನ್ಯರ ಬಳಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿರಲಿಲ್ಲ. ఇప్పుడు మనం ಈ ಸ್ಲೈಡ್ లో కంపేర్ చేస్తే ನೀವು ಅಲ್ಲಿ ಕಾಣಿಸುವಂತಹ ಸ್ಲೈಡ್ ಅಲ್ಲಿ ನೀವು ಹೋಲಿಸಿ ನೋಡಿದ್ರೆ డమస్కస్ లో ఆయనకు ప్రాణహాని వచ్చింది. ದಮಸ್ಕದಲ್ಲಿ ಆತನಿಗೆ ಪ್ರಾಣಹಾನಿ ಬಂತು. యెరూషలేంలో ఆయనకు ప్రాణహాని వచ్చింది. ಹಾಗೆ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಕೂಡ ಪ್ರಾಣಹಾನಿ ಬಂತು. రెండు స్థానాల్లో ప్రాణహాని వచ్చింది యూదులతో, తన మనుషులతోటే. ಈ ಎರಡು ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಕೂಡ ಆತನಿಗೆ ಪ್ರಾಣಕ್ಕೆ ಹಾನಿ ಉಂಟಾಗುವ ಸಂಭವ ಬಂದದ್ದು ಈ ತನ್ನ ಸ್ವಂತ ಜನರಾಗಿರೋ ಯಹೂದ್ಯರಿಂದಲೇ. 2 స్థానాల్లో ప్రభువే నేను రక్షించినాడు. ಈ 2 ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಕೂಡ ದೇವರೇ ಈತನನ್ನು ಕಾಪಾಡಿದನು. దమస్కస్ లో 9వ అధ్యాయం 25వ వచనంలో, ದಮಸ್ಕ ಪಟ್ಟಣ ಗಮನಿಸಿ 9:25ನೇ ವಚನದಲ್ಲಿ, యెరూషలేంలో 9వ అధ్యాయం 30వ వచనంలో, ಯೆರೂಸಲೇಮ್ ಪಟ್ಟಣ ವಿಷಯದಲ್ಲಿ ನೋಡುವ 9ನೇ ಅಧ್ಯಾಯ 30ನೇ ವಚನದಲ್ಲಿ 2 జగలో వాళ్ళని ఆయన పైనుంచి దింపి పంపించేసినారు. ಈ 2 ಸ್ಥಳಗಳಿಗೆ ಗಮನಿಸ್ತೇವೆ, ಮೇಲಿನಿಂದ ಆತನನ್ನ ಕೆಳಗಡೆ ಇಳಿಸಿ ಆತನನ್ನು ಸುರಕ್ಷಿತವಾಗಿ ಕಳಿಸಿ. ప్రభు సమయం వచ్చేంత వరకు ఎవ్వరు నిన్ను ముట్టలేరు. ಕರ್ತನ ಸಮಯ ಬರುವವರೆಗೆ ಯಾರು ಕೂಡ ನಿನ್ನ ಮುಟ್ಲಿಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. ప్రభు నేను రక్షిస్తాడు. ದೇವರೇ ನಿನ್ನನ್ನು ರಕ್ಷಿಸ್ತಾನೆ. ప్రభు అక్కడి నుంచి బయటికి తీసుకెళ్తాడు. ಅಲ್ಲಿಂದ ದೇವರನ್ನ ಹೊರಗಡೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. ఇప్పుడు 10 సంవత్సరాలు ఈయన సేవ చేసినాడు. 10 ವರ್ಷಗಳ ಕಾಲ ಆತನು ಸೇವೆ ಮಾಡಿದ. ఇప్పుడు ఈయన మళ్ళీ ఎక్కడికి పోయినాడు ఆయన? బ్రాట్ హిమ్ డౌన్ కెసరికి పంపించినారు, తార్సస్కి పంపించినారు. మళ్ళీ ನಂತರ ಆತ ಎಲ್ಲಿಗೆ ಹೋದ ಮುಂದೆ ಅಂದ್ರೆ ತಾರ್ಸ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋದ. ఇప్పుడు ఈ 2 స్థానాల్లో ఇక్కడ అపోస్తలు రాసింది ఈ అధ్యాయం ఏమో, ఈ ఒక గ్రంథం ఏమో లూక్. ನೋಡ್ರಿ, 2 ಸ್ಥಳದ ಬಗ್ಗೆ ನಾವು ಗಮನಿಸಿದರೆ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳ ಗ್ರಂಥ ಈ ಬರೆದಾತನು ಲೂಕನು. అయితే గలేషియన్స్ రాసిందేమో పౌలే. ಗಲಾತ್ಯ ಪತ್ರಿಕೆ ಬರೆದವರು ಯಾರಪ್ಪ ಅಂದ್ರೆ ಪೌಲನೇ ಬರೆದನು. 2 స్థానాల్లో మనం కంపేర్ చేస్తే ಈ 2 ಸ್ಥಳಗಳ ಬಗ್ಗೆ ನಾವು ಹೋಲಿಸಿ ನೋಡಿದ್ರೆ 2 ఏ విధంగా కరెక్ట్ గా జాయిన్ అవుతున్నాయి. ಈ 2 ಪುಸ್ತಕಗಳಲ್ಲಿ ಸಂಗತಿಗಳು ಯಾವ ರೀತಿ ಸರಿಯಾಗಿ ಹೊಂದಾಣಿಕೆಯಿಂದ ಇದಾವೆ ఈ ఒక స్లైడ్ లో మనం చూడగలుగుతాం. ಇಲ್ಲಿರುವಂತ ಸ್ಲೈಡ್ ಅಲ್ಲಿ ನಾವು ಅದನ್ನ ಗಮನಿಸ್ತೇವೆ. ఇప్పుడు నెక్స్ట్ 31వ వచనం. ಈಗ ಮುಂದೆ 31ನೇ ವಚನ చదవండి. 31వ వచనం. 31ನೇ ವಚನ ಓದೋಣ. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలా. సో ఇప్పుడు 30వ వచనంలో మనం ఏం చూసినా అంటే ఆయన ఒక బ్రదర్ అన్న ఇక్కడ ఉందా, సహోదరులు. 30ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತಿದ್ದೇವೆ ಆತನ ಸಹೋದರರು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఇది ఒక మాటని మనం ధ్యానించి మనం 31వ వచనಕ್ಕೆ వెళ్దాం. ಈ ಮಾತನ್ನ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿ ಮುಂದಿನ ವಚನಕ್ಕೆ ನಾವು ಹೋಗೋಣ. ఇప్పుడు సౌలుకి సహోదరులు ఎవరు? 30ನೇ ವಚನ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತೆ ಸೌಲನಿಗೆ ಸಹೋದರರು ಹಾಗಾದ್ರೆ ಯಾರು? మళ్ళీ ఈయనని తార్సస్ కింద పంపిస్తున్నారు. ತಿರುಗಿ ಇತನ ತಾರ್ಸ ಪಟ್ಟಣಕ್ಕೆ ಯಾಕೆ ಕಳುಹಿಸ್ತಾ ಇದ್ದಾರೆ? తార్సస్ సౌలుకి ఆయన హోమ్ టౌన్. అది ಈ ತಾರ್ಸ ಬಂದು ಸೌಲನ ಒಂದು ಹುಟ್ಟು ಊರಾಗಿತ್ತು. ఆయన సొంత ఊరు, అతని స్వంత ఊరದು. అయితే ఇక్కడ యెరూషలేంలో ఆయన వచ్చినప్పుడు ఎవరు ఆయనకు మేబీ కొంతమంది ఫ్యామిలీ పీపుల్ ఉండొచ్చు. ಇಲ್ಲಿ ಆತನ ಯೆರೂಸಲೇಮ್ ಬಂದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಹುಶಃ ಆತನ ಸ್ವಂತ ಮನೆಯವರು ಕೆಲವರು ಇರಬಹುದು. యెరూషలేంలో ఆయన ఒక ఫ్యామిలీ పీపుల్ కూడా ఉన్నారు.
ಮತ್ತೆ ಯೆರೂಸಲೇಮಲ್ಲಿ ಆತನ ಸ್ವಂತ ಕುಟುಂಬದ ಜನರು ಸಹ ಇದ್ದಾರೆ. అపోస్తలు 23 అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 23ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ ಯಾರಾದ್ರೂ ಓದೋಣ. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకాయలకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములు ఆయను. మళ్ళీ 16వ వచనం చదవండి. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకరిని తన యుద్ధకు పిలిచి, ఈ చిన్నవాణ్ణి సహస్రాధిపతి యుద్ధకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకోవాలనని ఉన్నాడు. ఈ చిన్నవాడు ఈ బలపట్ట చిక్కవను. అయితే అపోస్తలు 23:16లో మీరు చదివింది అదేనా బ్రదర్? అపోస్తలు 23:16. అయితే నా తెలుగు వర్షన్లో ఎట్లుంది? అయితే పౌలు మేనల్లుడు ವಾರು ಈ 23:16 ವಚನ ಗಮನಿಸಿದರೆ ಪೌಲನ ಅಳಿಯನು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 16వ వచనం అయితే పౌలు మేనల్లుడు వారి పోచి ఉన్న వారి విని వచ్చి కోటల్లో ప్రవేశించి పౌలును ಆ ಸಂಗತಿ తెలిపేను. ನೋಡಿ, ಅವರು ಹೊಂಚಿಕೊಂಡಿರುವುದನ್ನು ಪೌಲನ ಸೋದರಳಿಯನು ಕೇಳಿ ಕೋಟೆಯೊಳಗೆ ಪೌಲನ ತಿಳಿಸಿದನು. ಸಿಸ್ಟರ್ ಸನ್, ಆತನ ತಂಗಿಯ ಅಥವಾ ಅಕ್ಕನ ಮಗ. కానీ ఇక్కడ సౌల్ని తార్సస్కి పంపిస్తున్న వాళ్ళు ఎవరు? ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಸೌಲನನ್ನ ತಾರ್ಸಕ್ಕೆ ಕಳಿಸಿದವರು ಯಾರು? వాళ్ళ సొంత వాళ్ళు కాదు, ಆತನ ಸ್ವಂತದವರಲ್ಲ, విశ్వాసులు, విశ్వాసిಗಳಾಗಿದ್ದಂತವರು. అననీయ సౌలు దగ్గర వెళ్ళేసి దమస్కస్ లో ఇప్పుడు ఆయన సొంత ఊరు సౌల్ది తార్ససే కదా. సౌలన స్వంత ఊరు తార్స అల్వా? అంటే ఆయనకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, ಅಂದ್ರೆ ಆತನಿಗೆ ಸ್ನೇಹಿತರು ಇರಬಹುದು, బంధువులు ఉండొచ్చు, ಅಲ್ಲಿ అతనికి ಬಂಧುಗಳು ಇರಬಹುದು. కానీ ప్రభు ఎవరిని పంపించినాడు సౌల్ దగ్గరికి? ಆದರೆ ಸೌಲನ ಬಳಿಗೆ ಕರ್ತನು ಯಾರನ್ನ ಕಳುಹಿಸಿದನು? అననీయస్ని పంపించినాడు. అననೀಯನನ್ನ ಕಳುಹಿಸಿದ. ఆత్మీయ కుటుంబము, ಅಂದ್ರೆ ఆత్మీయ ಒಂದು కుటుంబ. ఆత్మీయ కుటుంబం ఎవరంటే ప్రభుని నమ్మిన వాళ్ళు ఆత్మీయ కుటుంబములు. ಈ ಆತ್ಮೀಯ ಕುಟುಂಬಸ್ಥರು ಯಾರಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಕರ್ತನನ್ನ ನಂಬಿದವರೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದೇ ಒಂದು ಆತ್ಮೀಯ ಕುಟುಂಬವಾಗಿರ್ತಾರೆ. సౌలు యెరూషలేం వచ్చినాక కూడా ఆయన సహవాసం చేసింది ఉన్నది ఎవరంటే ఆత్మీయ కుటుంబం వాళ్ళతో. ನೋಡಿ, ಸೌಲನು ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬಂದ ನಂತರ ಆತನು ಸಹವಾಸ ಮಾಡಿದ್ದು ಯಾರ ಜೊತೆಗೆ ಅಂತಂದ್ರೆ ಈ ಆತ್ಮೀಯ ಕುಟುಂಬದೊಂದಿಗೆ ಆತನು సహవాಸ ಮಾಡಿದನು. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ప్రభు నమ్మినారో, ನೋಡ್ರಿ, ನೀವು ಯಾವಾಗಾದ್ರೂ ಕರ್ತನ ನೀವು ನಂಬಿದ್ರೋ మీరు ఆత్మీయ కుటుంబంలో చేర్చబడినారు. ನೀವು ಆ ಸಮಯದಲ್ಲಿ ಆತ್ಮೀಯ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೀರಿ. మీరు మీ యొక్క లోక కుటుంబస్తుల చుట్టాలు వాళ్ళతో కూడా సమయం గడపచ్చు. ಮತ್ತೆ ನಿಮ್ಮ ಈ ಲೋಕ ರೀತಿಯ ಸಂಬಂಧಿಕರೊಂದಿಗೂ ಸಹ ನೀವು ಸಮಯ ಕಳೆಯಬಹುದು. కానీ ప్రభు పరిచర్య వచ్చినప్పుడు, ಆದ್ರೆ ಗಮನಿಸ್ರಿ, ಕರ್ತನ ಸೇವೆ ಕಾರ್ಯ ಬಂದಾಗ ప్రభు ఎవరిని నడిపిస్తాడు? ಕರ್ತನು ಯಾರನ್ನ ನಡೆಸ್ತಾನೆ? ప్రభు కుటుంబంలో ಕರ್ತನ ಕುಟುಂಬದವರನ್ನೇ. అక్కడ అననీయస్ ని పంపించినాడు, ಅಲ್ಲಿ అననీಯನನ್ನ ಕಳುಹಿಸಿದ. ఇక్కడ బార్నబాస్ ని పంపించినాడు, ಇಲ್ಲಿ ಬರ್ನಬನನ್ನ ಕಳುಹಿಸಿದ. తర్వాత తన సహోదరుల్ని ఆయన వాళ్ళు ఈయనని రక్షించినారు. ಮತ್ತೆ ಆತನ ಸಹೋದರರು ಈತನನ್ನ ರಕ್ಷಿಸಿದರು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. నీ ఆత్మీయ కుటుంబం ఎవరు? ಹಾಗಾದ್ರೆ ನಿನ್ನ ಆತ್ಮೀಯ ಕುಟುಂಬದವರು ಯಾರು? ఇప్పుడు బళ్ళారిలో ఎవరన్నా వచ్చినారు, ಮತ್ತೆ ಒಂದ್ ವೇಳೆ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಬಂದಿರಂದ್ರೆ, ఒక విశ్వాసి దేవుణ్ణి నమ్మిన వ్యక్తి బళ్ళారిలో వచ్చినాడు. ನೋಡು, ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ದೇವ್ರ ನಂಬಿದಂತ ವ್ಯಕ್ತಿ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಬಂದಿದ್ದಾನೆ. మీరు ఆయన చేర్చుకుంటారా లేదా ప్రశ్న. ಈಗ ಪ್ರಶ್ನೆ ಏನಂತಂದ್ರೆ, ಆ ಬಂದಂತ ವಿಶ್ವಾಸಿಯನ್ನ ನಿಮ್ಮ ಮನೆಯೊಳಗೆ ಸೇರ್ಸ್ಕೊಂತೀರಾ ಅಥವಾ ಇಲ್ವಾ? ఆత్మీయ కుటుంబ వ్యక్తి వచ్చినాడు, ಆತ್ಮೀಯ ಕುಟುಂಬದ ಮನುಷ್ಯನು ಬಂದಿದ್ದಾನೆ. మీరు ఏ విధంగా ఆయనని మీరు ప్రోత్సహిస్తారు? ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ಆತನನ್ನ
ప్రోత్సాహ పరుస్తీరి? అదే విధంగా హైదరాబాద్‌లో ఒక విశ్వాసి వచ్చినాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಹೈದರಾಬಾದಲ್ಲಿ ಕೂಡ ಬೇರೆ ಕಡೆಯಿಂದ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಬಂದಿದ್ದಾನೆ. అక్కడ ఆయనని మీరు చేర్చుకుంటారు? ಮತ್ತೆ ಅಂತಾತನನ್ನ ನೀವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಸೇರಿಸ್ಕೊಳ್ತೀರಿ? మనం ప్రశ్నించుకోవాలి. ಇವತ್ತು ನಮ್ಮನ್ನ ನಾವು ಪ್ರಶ್ನಿಸಬೇಕಾಗಿದೆ. ఎందుకంటే మనము రోజులు, దినాలు పోతున్న కొద్దీ మనం చానాగా సెల్ఫిష్‌గా తయారైపోతున్నాం. ಯಾಕಂದ್ರೆ సమయ ದಿನ కಳೆదంತೆಲ್ಲ ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಅಂದ್ರೆ స్వార్థిಗಳಾಗಿ బదలాಗ್ತಾ ಇದೀವಿ. మనం ఆత్మీయ కుటుంబాన్ని మనం తృణీకరిస్తున్నాం. లేపోతే ఎక్కువగా సమయం లేపోతే ఎక్కువగా మనం కేటాయిస్తలేం. ಆತ್ಮೀಯ ಕುಟುಂಬದವರ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಬಹಳಷ್ಟು ನಿರ್ಲಕ್ಷ್ಯ ತೋರಿಸ್ತಾ ಇದೀವಿ ಅಥವಾ ಅವರೊಂದಿಗೆ ನಾವು ಜಾಸ್ತಿ ಸಮಯನೂ ಕಳೀತಾ ಇಲ್ಲ. మనం కేవలం సంఘం పోతూనే వస్తున్నాం తప్ప వాళ్ళ ఇతరుల మన విశ్వాసాల యొక్క అక్కర్లు మనం చూస్తలేం. ನೋಡ್ರಿ, ಕೇವಲ ಬರೇ ನಾವು ಸಭೆಗೆ ಹೋಗ್ತದೀವಿ ಬರ್ತದೀವಿ ಅಷ್ಟೇ ಆಗ್ಲಿ, ಸಭೆ ಒಳಗಿರುವ ಆತ್ಮೀಯ ಕುಟುಂಬದಲ್ಲಿರುವಂತ ವಿಶ್ವಾಸಿಗಳ ಅಗತ್ಯತೆಗಳ ಬಗ್ಗೆ ನಾವು ಏನು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. అది మనం మార్చుకోవాలి. ಈ ಸಂಗತಿಯನ್ನ ನಾವು ಬದಲಾಯಿಸ್ಕೊಳ್ಬೇಕಾಗಿದೆ. నేను యవనస్తున్నప్పుడు సంఘంలో వచ్చినప్పుడు ನೋಡ್ರಿ, ನನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ಅಂದ್ರೆ ಅಣ್ಣವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, ಅವರು ಯವನಸ್ಥರಾಗಿದ್ದಾಗ ಸಭೆ ಒಳಗೆ ಬಂದಾಗ నన్ను చూసిన ఒక రెస్పాన్సిబుల్ బ్రదర్ లేకపోతే ఒక పెద్ద వ్యక్తి ನನ್ನನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ಕಂಡಂತ ಒಬ್ಬ ಹಿರಿಯ ಮನುಷ್ಯನು నా ఒక పరిస్థితి చూసి ಆತನು ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡಿ నా జోబులో 10 రూపీస్ పెట్టిట్టాడు. ನನ್ನ ಜೋಬಿಯಲ್ಲಿ 10 ರೂಪಾಯಿ ಇಡ್ತಾ ಇದ್ದ. ఆ రోజుల్లో ₹1 చాయ్ వచ్చేది. ಆ ದಿನಗಳಲ್ಲಿ 1 ರೂಪಾಯಿಗೆ ಚಾಯ್ ಬರ್ತಾ ಇತ್ತು. కానీ నేను బ్రదర్ నాకు ఏం అవసరం లేదు, ఐఎమ్ ఫైన్ అనేటోని. ಆದ್ರೆ ನಾನಾದ್ರು ಸಹೋದರರೇ, ನನಗೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ, ಬೇಡ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ. బ్రదర్ మీరు చదువుకునే మీరు కుర్రోడి, మీకు అవసరం ఉంటే పెట్టుకొని అంటాడు. ಆದ್ರೆ ಆತ ಹೇಳ್ತಾ ಇದ್ದ, ನೀನು ಓದುವಂತ ವಿದ್ಯಾರ್ಥಿಯಾಗಿದ್ದಿ, ನಿನಗೆ ಅವಸರ ಇರ್ತದೆ, ఆ ప్రేమతో నేను ఆ సంఘానికి చాలా దగ్గరైనాను. ಅವ್ರು ತೋರಿದ ಆ ಪ್ರೀತಿಯಿಂದ ಆ ಸಭೆಗೆ ನಾನು ಬಹಳ ಹತ್ತಿರವಾದೆ. అవి ఈ రోజుల్లో మన సంఘాల్లో లేవు. ಇಂಥ ವಿಷಯಗಳು ಇವತ್ತು ಸಭೆಯಲ್ಲಿ ನಡೀತಾ ಇಲ್ಲ. మనం మార్చుకోవాలి. ನಾವು ಬದಲಾವಣೆ ಆಗ್ಬೇಕು. ఆత్మీయ సంఘం ఆత్మీయ కుటుంబాన్ని మనం వాళ్ళ అవసరతలు మనం చూసుకోవాలి. ನೋಡ್ರಿ, ಆತ್ಮೀಯ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇದ್ದಂತವರ ನಮ್ಮ ಸಹೋದರರ ಅಗತ್ಯತೆಗಳನ್ನ ಅವಶ್ಯಕತೆಗಳನ್ನ ನಾವು ಸಹ ನೋಡ್ಬೇಕಾಗಿದೆ. ఇప్పుడు 31 వచనంలో మనం వెళ్దాం. ಈಗ ಮುಂದಿನ 31ನೇ ವಚನಕ್ಕೆ ನಾವು ಹೋಗೋಣ. చూడండి ఏముంది 31లో. కావున ఓదోಣ. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. సంఘము క్షేమాభివృద్ధి తర్వాత సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఏమండి విస్తరించని? ఇంకో వర్షన్లో వాళ్ళు ఇక హింస లేదు. ಇನ್ನೊಂದು ವಚನವನ್ನು ಗಮನಿಸಿದ್ರೆ ಅಲ್ಲಿ ಯಾವ ಹಿಂಸೆ ಇರಲಿಲ್ಲ, ಸಮಾಧಾನ ಐತೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. సంఘంలో ఏం పెరుగుతుందంట? ನೋಡಿ, ಸಭೆ ಒಳಗಡೆ ಏನು ವಿಸ್ತರಿಸ್ತಾ ಇದೆ? విశ్వాసులు విస్తరిస్తున్నారు. విశ్వాಸಿಗಳ ಸಂಖ್ಯೆ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. 31 వచనానికి మనం చూసే ముందు మనం 30 వచనం చూసినాం. ನೋಡ್ರಿ, 31ನೇ ವಚನ ನೋಡೋದಕ್ಕಿಂತ ಮೊದಲು 30ನೇ ವಚನವನ್ನ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. 30 వచనంలో మన సహోదరులు, 30ನೇ ವಚನದಲ್ಲಿ ಸಹೋದರರು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. దానికన్నా ముందు మనం చూసిన ఈ సహోదరులు అంటే ఎవరని, ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನೋಡ್ಕೊಂಡೆವು ಈ ಸಹೋದರರು ಅಂದ್ರೆ ಯಾರಪ್ಪ ಅಂತೇಳಿ. అంటే ఆత్మీయ కుటుంబంలో వాళ్ళు చేర్చుకుంటా వస్తున్నారు. ಅಂದ್ರೆ ಆತ್ಮೀಯ ಕುಟುಂಬದ ಒಳಗಡೆ ಸೌಲನನ್ನ ಅವರು ಸೇರಿಸ್ಕೊಳ್ತಾ ಬಂದ್ರು. వాళ్ళు దేవుని ప్రేమ చూపిస్తూ వస్తున్నారు కొత్త వచ్చిన విశ్వాసులతో. ಹೊಸದಾಗಿ ಬಂದಂತ ವಿಶ್ವಾಸಿಗಳೊಂದಿಗೆ ಅವರು ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನ ತೋರಿಸ್ತಾ ಬರ್ತಾ ಇದ್ರು. ఆ విధంగా చూపడం వల్ల, ಆ ರೀತಿಯಲ್ಲ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸುವುದರಿಂದಾಗಿ సంఘంలో వాళ్ళ కుటుంబాలు పెరుగుతూ వచ్చినాయి. ಸಭೆ ಒಳಗಡೆ ವಿಶ್ವಾಸಿಗಳ ಸಂಖ್ಯೆ ಅಧಿಕವಾಗ್ತಾ ಬಂತು. క్లియర్ గా ఉంది. వాళ్ళు ఏమవుతున్నారంటే మల్టిప్లై అని ఉందాడ. ನೋಡಿ, ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಅವರು ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗ್ತಾ ಇದ್ರು ಎಂಬುದಾಗಿ. మల్టిప్లైకి కారణం ఏంటి?
ఈ రీతిలో అభివృద్ధి ಹೊಂದಲಿಕ್ಕೆ కారణ ಏನು? అంటే ఇతరుల మన కుటుంబాలని వాళ్ళ అవసరతల గురించి వీళ్ళు వాళ్ళ డోర్స్ ఓపెన్ చేసినారు. ಅಂದ್ರೆ ಮತ್ತೊಬ್ಬರ ಅವಶ್ಯಕತೆಗಳ ವಿಷಯದಲ್ಲಿ ತಮ್ಮ ಮನೆಗಳನ್ನು ಅವರು ತೆರೆದವರಾಗಿದ್ರು. మన సంఘాలు పెరగాలంటే ఈ ఫార్ములా మనం ఫాలో కావాలి. ನಮ್ಮ ಸಭೆಗಳು ಕೂಡ ವಿಸ್ತರಿಸಬೇಕಂತಂದ್ರೆ ಈ ಒಂದು ಸೂತ್ರವನ್ನ ನಾವು ಸಹ ನಿಯಮವನ್ನ ಪಾಲಿಸಬೇಕು. ఎవరైనా సంఘంలో వచ్చినారు, ಯಾರಾದ್ರೂ ಹೊಸಬ್ರು ಸಭೆಯಲ್ಲಿ ಒಳಗೆ ಬಂದಿದ್ದಾರೆ, మనం ఏమంటా, బ్రదర్ మీకు అవసరం ఉందా, సరే మేము ప్రేయర్ చేస్తామని అంటాం. ನಾವೇನಂತೀವಿ, ಹೌದು ಸಹೋದರಿ ನಿಮಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಾ, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ ಹೇಳ್ರಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. సో ఒక యవనస్తుడు ఆయన కాలేజ్ ఫీజు కట్టలేకపోతున్నాడు, ಒಬ್ಬ ಯೌವನಸ್ಥರು ನೋಡ್ರಿ ಕಾಲೇಜ್ ಫೀಸ್ ಕಟ್ಲಿಕ್ಕೆ ಆತನಿಗೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. నీ బ్యాంక్ లో ఆ డబ్బులు ఉన్నాయి, ನಿನ್ನ ಬ್ಯಾಂಕ್ ಖಾತೆಯಲ್ಲಿ ನಿನಗೆ ಆ ಹಣ ಇದೆ. మనం ఏమంటాం, మేము ప్రేయర్ చేస్తాం బ్రదర్, దేవుడు నీకు సాయం చేస్తాడు అంటాం. ನಾವೇನಂತೀವಿ ಅವ್ರು ನೋಡಿ, బ్రదర్ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ ನಿಮಗೋಸ್ಕರ, ದೇವ್ರು ನಿಮ್ಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾನ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. కానీ నువ్వు ఆ డబ్బులు ఆ బ్రదర్ కి ఆ ఫీజు కట్టి అయితే మనం ముందుకు రాం. ಆದ್ರೆ ಆ ಸಹೋದರನ ವಿಷಯದಲ್ಲಿ ಫೀಸ್ ಕಟ್ಟುವ ವಿಷಯದಲ್ಲಿ ನಾವಾದ್ರೂ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ. మనం ఈ అపోస్తలు చూపించిన ఒక ప్యాటర్న్ మనం ఫాలో కావాలి. ನೋಡ್ರಿ, ನಾವು ಅಪೊಸ್ತಲರು ತೋರಿಸಿದಂತ ಆ ಹಾದಿಯಲ್ಲಿ ನಾವು ಸಹ ನಡೆಯಬೇಕಾಗಿದೆ. వాళ్ళు ఎట్లా సంఘం అభివృద్ధి పొందినది, ಅವರು ಸಭೆಯಾಗಿ ಯಾವ ರೀತಿ ಅಭಿವೃದ್ಧಿಯನ್ನ ಹೊಂದಿದ್ರು. ఇంకోటి అక్కడ చర్చెస్ రెస్ట్ అని ఉంది. ಇನ್ನೊಂದು ಮಾತು ನೋಡ್ತೇವೆ, ಸಭೆಯು ಸಮಾಧಾನ ಹೊಂದಿತು ಎಂಬುದಾಗಿ. ఎక్కడెక్కడ ఉంది? జుడియాలో, గలియలలో, సమరియలో. ಎಲ್ಲೆಲ್ಲಿ ಸಭೆ ಅಂದ್ರೆ ಯೂದಾಯ, గలిలయ, సమార్య సీಮೆಗಳಲ್ಲಿದ್ದ సభೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అంటే సంఘంలో ఇప్పుడు ఒక హింస స్టాప్ అయిపోయింది. ಅಂದ್ರೆ ಸಭೆ ಒಳಗಡೆ ಮುಂಚೆ ನಡೀತಿದಂತ ಎಲ್ಲಾ ಹಿಂಸೆಗಳು ನಿಂತು ಹೋದ್ವು. అది హింస ఆగిపోయింది. ఈ హింసೆ నింತು ಹೋಯ್ತು. కారణం దేవుని వాక్యము ప్రజలు మల్టిప్లై అవుతా వస్తున్నారు. ದೇವ್ರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತಾ ಜನರು ದೇವ್ರ ನಂಬ್ತಾ సభೆಯಲ್ಲಿ ಜನರು ಸೇರಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు మన భారతదేశంలో సంఘం మీద చాలా హింస అవుతా ఉంది. ಇವಾಗ ನಮ್ಮ ಭಾರತ ದೇಶದ ಒಳಗಡೆ ಸಭೆಯ ಮೇಲೆ ಬಹಳಷ್ಟು ಹಿಂಸೆಗಳು ನಡೀತಾ ಇದಾವೆ. ఇది స్టాప్ చేయాలంటే మనం ఏం చేయాలి? ಇದು ನಿಲ್ಬೇಕಂದ್ರೆ ಈಗ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? వాక్యాన్ని ఇంక్రీజ్ కావాలి, వాక్యವು ಇನ್ನು ಅಧಿಕವಾಗಬೇಕು. తర్వాత సంఘంలో మల్టిప్లై కావాలి, ಸಭೆ ಒಳಗಡೆ ಜನರು ಹೆಚ್ಚಾಗಬೇಕು. దాన్ని మనం ఏం చేయాలి? ಅದಕ್ಕಾಗಿ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? ఈ యొక్క ప్యాటర్న్ మనం ఫాలో కావాలి. ಇಲ್ಲಿರುವ ಈ ನಿಯಮವನ್ನ ನಾವು ಪಾಲಿಸಬೇಕು. ఎప్పుడు ఇది మల్టిప్లై అవుతుంది, ప్యాటర్న్ మనం ఫాలో అయితే ఆటోమేటిక్ గా దేవుడు ఆ హింస అనేది ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ನೋಡಿ, ಈ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಸಭೆ ಬೆಳೆಯುವಾಗ ಆ ಹಿಂಸೆ ಅನ್ನೋದು ತಾನಾಗಿ ನಿಂತು ಹೋಗ್ತದೆ. ఇప్పుడు సంఘం అంత సమాధానం అయినాక ఇప్పుడు 32వ వచనంలో చూడండి. ಸಭೆಯಲ್ಲಿ ಸಮಾಧಾನ ಹೊಂದಿತ್ತು. ಈಗ ನಂತರ 32ನೇ ವಚನ ನೋಡ್ರಿ, చదవండి. ఓದ್ರಿ. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. ఇంగ్లీష్ లో మంచిగా ఉంది. పీటర్ పాస్ త్రూ ఆల్ క్వార్టర్స్, హీ కేమ్ డౌన్ అన్నది. ಪೇತ್ರನ ಎಲ್ಲ ಕಡೆ ಸಂಚಾರ ಮಾಡ್ತಾ ಆತನು ಕೆಳಗೆ ಬಂದನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತದೆ. ఇప్పుడు ఫస్ట్ టైం పేతురు ఆయన మళ్ళీ యెరూషలేం వదిలి బయట వచ్చినాడు. ಮೊದಲನೇ ಸಾರಿ ಪೇತ್ರನು ಯೆರೂಸಲೇಮನ್ನು ಬಿಟ್ಟು ಹೊರಗಡೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. లాస్ట్ టైం ఎక్కడ పేతురు ప్రయాణం చేసినాడు? ಕಳೆದ ಬಾರಿ ಪೇತ್ರನು ಕೊನೆಯದಾಗಿ ಪ್ರಯಾಣ ಮಾಡಿದನು? 8వ వచనంలో 8ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಚನ ನೋಡ್ತೇವೆ. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పేతురు యెరూషలేంలో ఉన్నాడు? ಅಂದ್ರೆ ಪೇತ್ರನು ಎಷ್ಟು ವರ್ಷಗಳ ಕಾಲ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಉಳಿದಿದ್ದನು? మేబీ 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు. ಬಹುಶಃ 7 ರಿಂದ 10 ವರ್ಷಗಳ ಕಾಲ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲೇ ಇದ್ದನು. దేవుడు ఆయనను అక్కడ పెట్టినాడు, అక్కడే ఉన్నాడు. ದೇವರ ಆತನನ್ನ ಅಲ್ಲಿ ಇಟ್ಟಾಗ ಆತನ ಅಲ್ಲೇ ಇದ್ದನು. మీరు కూడా దేవుడు ఎక్కడ మీరు సంఘంలో పెడతాడో మీరు అక్కడనే ఉండాలి. ನೀವು ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಎಲ್ಲಿ ಇಡ್ತಾನೋ ಅದೇ ಸಭೆಯಲ್ಲಿ ಅಲ್ಲೇ ಇರಬೇಕು. పేతురు కూడా సౌల్లాగా చెప్పలేదు, నాకు ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అక్కడ వెళ్తా ఇక్కడ వెళ్తా అని చెప్పలేదు. ನೋಡ್ರಿ,
ಪೇತ್ರನು ಆತನು కూడా ನನಗೆ ಬಹಳಷ್ಟು అನುభవం ಇದೆ, ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀನಿ ಇಲ್ಲಿ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ತಾನಾಗಿ ಏನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ప్రభు ఇప్పుడు సమాధానం ఇచ్చినాడు. అన్ని సంఘాలన్నీ ఇప్పుడు విస్తరిస్తున్నాయి. అది సంఖ్య పెరుగుతున్నది. సమాధానం వచ్చిన తర్వాత ప్రభు పేతురుని పంపించినాడు. ನೋಡ್ರಿ, ಈಗ ಎಲ್ಲ ಕಡೆ ಸಮಾಧಾನ ಸ್ಥಿತಿ ಏರ್ಪಡ್ತು, ಸಭೆಗಳಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳ ಸಂಖ್ಯೆ ಬೆಳೀತಾ ಇದೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವರು ಪೇತ್ರನನ್ನ ಮುಂದ್ಗಡೆ ಆತನ ಎಲ್ಲ ಕಡೆ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇంకోటి ఇక్కడ ఏం చూసినా హీ కేమ్ డౌన్ అని ఉంది. ಇಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ, ಆತನು ಅಲ್ಲಿಂದ ಕೆಳಗೆ ಇಳಿದು ಬಂದು ನೆಮ್ಮದಾಗಿ తగ్గించుకున్నాడు. తనನ್ನು ಆತನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ನೆಮ್ಮದಾಗಿ. యెరూషలేము ఒక కొండ పైన ప్రాంతం, అది హయ్యర్ ప్లేస్. అది ಯೆರೂಸಲೇಮ್ ಬಂದು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಇರುವಂತ ಉನ್ನತ ಸ್ಥಿತಿಲಿರುವಂತ ಒಂದು ಸ್ಥಳ ಅದು. అది సీకి 300 మీటర్ ఎత్తైన స్థానం. ಆ ಸಮುದ್ರ ಮಟ್ಟದಿಂದ 300 మీటర్ ఎత్తರದಲ್ಲಿರುವಂತ ಒಂದು ಸ್ಥಳ. మనం ఇప్పుడు స్లైడ్ లో కూడా చూడొచ్చు అది జెరూసలేం ఎక్కడ ఉందో అని. ಮತ್ತೆ ನೀವು ಈ ಸ್ಲೈಡ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಕಾಣಿಸ್ತದೆ ನೋಡ್ರಿ, ಯೆರೂಸಲೇಮ್ ಎಲ್ಲಿ ಎಷ್ಟು ಎತ್ತರದಲ್ಲಿದೆ ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు ఆయన వచ్చింది లీడా అనేసి. ಆತನಿಗೆ ಬಂದದ್ದು ಲೂದಾ ಎನ್ನುವಂತ ಪ್ರಾಂತಕ್ಕೆ. సీకి 30 మీటర్ పైన స్థలం అది లీడా అని. ಈ ಲೂದಾ ಎನ್ನುವಂತ ಪ್ರಾಂತ ಬಂದು ಸಮುದ್ರದಿಂದ 30 మీటర్ ఎత్తರದಲ್ಲಿದ್ದಂತ ಒಂದು ಪ್ರಾಂತ. పాత నిబంధనలో దీని పేరు లోత్ అని ఉండేది. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯ ಹೆಸರು ಲೋತ್ ಎಂಬುದಾಗಿತ್ತು. అది మొదటి ఫస్ట్ క్రానికల్స్ 8:12 లో మెన్షన్ అయి ఉంది. 1ನೇ ಪೂರ್ವಕೃತ 8:12ರಲ್ಲಿ ఆ విషయం బరలపట్టింది. అయితే ఇక్కడ మనం చూడాల్సిందంటే పేతురు తగ్గించుకొని వచ్చినాడు. గమనిಸುವ విషయం ಅಂದ್ರೆ పేతురును తగ్గిಸಿಕೊಂಡು ఆ ప్రాంతానికి ಬಂದನು. నేను మెయిన్ చర్చ్ లో ఉన్నాను, ఇప్పుడు ఈ లిడియా అనేది ఒక చిన్న అక్కడ విశ్వాసులు సంఘం ఉంది, అక్కడ నేను ఎందుకు వెళ్తాను అని అనుకోలేదు. ನೋಡ್ರಿ, ಪೇತ್ರ ಈ ತರ ಅಂದ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ಈ ಒಂದು ನಾನು ದೊಡ್ಡ ಸಭೆಯಲ್ಲಿ ನಾನು ಇದ್ದವನು, ಈಗ ಚಿಕ್ಕ ಸಭೆಯ ಲುದ್ದದಲ್ಲಿ ನಾನು ಅಲ್ಲಿಗೆ ಯಾಕೆ ಹೋಗ್ಲಿ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆయనని లిడ్డాకి పంపించినాడు. ಇಷ್ಟು ವರ್ಷಗಳ ನಂತರ ದೇವರಾತನನ್ನ ಈ ಲುದ್ದ ಎಂಬ ಪಟ್ಟಣಕ್ಕೆ ಕಳುಹಿಸಿದನು. ఇది సముద్ర తీరానికి ఉన్న ప్రాంతం. ಇದು ಸಮುದ್ರ ತೀರದಲ್ಲಿದ್ದಂತ ಒಂದು ಪ್ರದೇಶ. తర్వాత సంఘస్థులు ఈయన దగ్గర రాలేదు, ఈయన సంఘస్థులని సందర్శించడానికి వెళ్ళినాడు. ಆ ಸಭೆಯವರು ಈತನ ಬಳಿಗೆ ಬರ್ಲಿಲ್ಲ ಆಗ್ಲಿ, ಸಭೆಯವರ ಹತ್ರ ಅವ್ರನ್ನ ನೋಡೋದಕ್ಕಾಗಿ ಈತನು ಹೋದನು. ఎంతమంది ఈ సిసిఎం సిసిహెచ్ లో పరిచర్య చేస్తున్న పెద్దవాళ్ళు ఉన్నారో, ಮತ್ತೆ ಸಿಸಿಎಂ ಆಗಿರ್ಬೋದು, ಸಿಸಿಎಚ್ ಆಗಿರ್ಬೋದು, ಇಲ್ಲಿ ಸೇವಾ ಪರಿಚಯ ಮಾಡಿರುವಂತ ಹಿರಿಯರು ಯಾರಾದ್ರೂ ಇದ್ದಾರೋ, మీది ఏ సంఘమైనా సరే, ನಿಮ್ದು ಯಾವ ಸಭೆ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, మీది ఎంత చిన్న సంఘమైనా సరే, ಮತ್ತೆ ಎಷ್ಟು ಚಿಕ್ಕ ಸಭೆ ಆದ್ರೂ ಸರಿ, మీరు నేర్చుకోవాల్సింది ఒకటి, ನೀವು ಕಲ್ತ್ಕೋಬೇಕಾಗಿದ್ದು ಒಂದು ವಿಷಯ, విశ్వాసులు నీ దగ్గర రావద్దు, నువ్వు విశ్వాసుల దగ్గర వెళ్ళాలి. ವಿಶ್ವಾಸಗಳು ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರಬೇಕೆಂಬುದ ಅಂದ್ಕೊಳ್ಳೋದಲ್ಲ, ಬದಲಾಗಿ ನೀನೇ ಅವ್ರ ಬಳಿಗೆ ಹೋಗ್ಬೇಕು. గర్వంతో నువ్వు ఎక్కడున్నా అక్కడ కూర్చోవద్దు. ಮತ್ತೆ ಗರ್ವದಿಂದ ನೀನ್ ಎಲ್ಲಿದೆಯೋ ಅಲ್ಲೇ ಕೂತ್ಕೋಬೇಡ, తగ్గించుకోవాలి. నేను తగ్గిಸ್ಕೊಳ್ಬೇಕು. తగ్గించడం అంటే నువ్వు ఒకరింటికి వెళ్ళంగానే కింద కూర్చోవడం అని కాదు. తగ్గిಸ್ಕೊಳ್ಬೇಕಂದ್ರೆ ಒಬ್ಬರ ಮನೆಗೆ ಹೋಗೋತ್ರೊಳಗೆ ಹೋಗಿ ಕೆಳಗೆ ಕೂತ್ಕೋಬೇಕೆಂಬುದಾಗಿ ಅಲ್ಲ. ప్రభు పని ఎక్కడుంది, ఈ విశ్వాసి సంఘానికి ఎందుకు వస్తలేడు అని తెలుసుకున్నప్పుడు ఆ ఇంటికి నువ్వు వెళ్ళాలి. ನೋಡ್ರಿ, ಕರ್ತನ ಕೆಲಸ ಎಲ್ಲಿದೆ, ಈ ಅಂತ ವಿಶ್ವಾಸಿ ಯಾಕೆ ಸಭೆಗೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ವಿಷಯ ಗೊತ್ತಾದಾಗ ನೀನು ಅಂತವ್ರ ಬಳಿಗೆ ಹೋಗ್ಬೇಕು. అది తగ్గింపు. ಅಲ್ಲಿ ನಾವು ತಗ್ಗಿಸ್ಕೊಳ್ಬೇಕು ನೋಡ್ತೇವೆ. ఇప్పుడు 33వ వచనంలో చూద్దాం. ಈಗ 33ನೇ ವಚನ ನೋಡೋಣ. అక్కడ పార్శ్వవాయు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ అను ఒక మనిషిని చూచి, పేతురు, ఐనయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను వారందరిని చూచి ప్రభు తట్టు తిరిగిరి. 33వ వచనం మనం ధ్యానిస్తాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, 8 ఏళ్ల నుంచి ఆయన పడక మీద ఉన్నాడు. ಇಲ್ಲಿ ಗಮನಿಸ್ತೇವೆ ನೋಡ್ರಿ, 8 ವರ್ಷದಿಂದ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಹಾಸಿಗೆ ಮೇಲೆ ಬಿದ್ದಿದ್ದಾನೆ. అపొస్తలుల 3వ అధ్యాయంలో ఒక కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు అని ఉంది. ನೋಡ, ಅಪೊಸ್ತಲರ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಹುಟ್ಟುಕುಂಟು ಎಂಬುದಾಗಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ನೋಡ್ತೀವಿ ಅಲ್ಲಿ. కానీ ఇక్కడ దేవుడు ఈయన పేరు రాసి ఉన్నాడు. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಈ ವ್ಯಕ್ತಿ ಹೆಸರನ್ನ ದೇವರು ಬರೆಸಿದ್ದಾನೆ. అయితే ఈ యొక్క వ్యక్తి పేరు రాయడానికి కారణం కూడా ఉంది. ಈ
ಈ ವ್ಯಕ್ತಿ ಹೆಸರು ಬರ್ಲಿಕ್ಕೆ ಕಾರಣ ಸಹ ಇದೆ. ఈయన ఒక విశ్వాసి, ಈತನು ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯಾಗಿದ್ದನು. అక్కడేమో విశ్వాసి కాదు. ಅಲ್ಲಿ ನಾವು ನೋಡುವಂತ ವ್ಯಕ್ತಿ ವಿಶ್ವಾಸಿ ಆಗಿರ್ಲಿಲ್ಲ. ఇది మనం బాగా గమనించాలి. ಇದು ನಾವು ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸ್ಬೇಕ್ರಿ. ఒక విశ్వాసి దేవుని దృష్టిలో ఏమి విలువ ఉంది? ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗೆ ಎಂತ ಒಂದು ಬೆಲೆ ಇದೆ. అపోస్తులు, ప్రధాన అపోస్తులనే ప్రభు విశ్వాసి ఇంటికి తీసుకొచ్చినాడు. ನೋಡಿ, ಮುಖ್ಯವಾಗಿ ಪ್ರಧಾನವಾಗಿ ಅಪೊಸ್ತಲನನ್ನೇ ವಿಶ್ವಾಸಿ ಮನೆಗೆ ದೇವರು ನಡೆಸಿದನು. ఎందుకు అంటే ప్రభు రక్తంతో కొన్న వాళ్ళు, ఆయన ప్రజలు, వాళ్ళు విశ్వాసులు. ಯಾಕಪ್ಪ ಅಂದ್ರೆ ಅವರು ಕರ್ತನ ರಕ್ತದಿಂದ ಕೊಂಡುಕೊಳ್ಳಲ್ಪಟ್ಟಂತ ದೇವಜನರು, ವಿಶ್ವಾಸಿಗಳು. మీరు రక్షింపబడితే అంటే మీరు రక్తంతో, ప్రభు రక్తంతో కొన్న ప్రజలు మీరు. ನೋಡಿ, ನೀವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿರುವುದಾಗಿದ್ದರೆ ನೀವು ಕರ್ತನ ರಕ್ತದಿಂದ ಕೊಂಡುಕೊಳ್ಳಲ್ಪಟ್ಟ ದೇವಜನರಾಗಿದ್ದೀರಿ. నువ్వు సాధారణ వ్యక్తి కాదు. ನೀನು ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಸಾಧಾರಣ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ. పెద్ద ఈ సేవకులను కూడా మీ ఇంటికి తీసుకొస్తాడు దేవుడు. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸೇವಕರನ್ನು ಕೂಡ ದೇವ್ರು ನಿಮ್ಮ ಮನೆಗೆ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತಾನೆ. మీరు ఎప్పుడు మీరు డిప్రెస్ కావద్దు. ಯಾವಾಗೂ ಕೂಡ ನೀವು ನಿರಾಶೆಗೊಳ್ಬೇಡ್ರಿ. ఇక్కడ ఒక అననీయ ఒక విశ్వాసి ఇంటికి పేతురుని ప్రభు తీసుకొచ్చినాడు. ಐನೇಯ ಅನ್ನುವಂತ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯ ಮನೆಗೆ ಪೇತ್ರನನ್ನು ದೇವರು ನಡೆಸಿದ. పేతురు ఏం చేసినాడు ఇక్కడ? ఇది ಪೇತ್ರನ ಏನ್ ಮಾಡಿದ? యేసు ప్రభు ద్వారా అని అన్నాడు. ನೋಡಿ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಎಂಬುದಾಗಿ ಮಾತನಾಡ್ತಾನೆ. నా పేరు అని చెప్పలేదు ఆయన. ಅಲ್ಲಿ ನನ್ನ ಹೆಸರು ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೇಳಲಿಲ್ಲ. చాలా మంది అంటారు నాకు హీలింగ్ గిఫ్ట్ ఉంది అంటారు. ಬಹಳ ಜನ ಹೇಳ್ತಾರೆ, ನನಗೆ ಸ್ವಸ್ಥತೆ ವರ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಕೊಳ್ತಾರೆ. నేను స్వస్థత ఇస్తాను అంటారు. ಅಥವಾ ನಾನು ಸ್ವಸ್ಥತೆ ಕೊಡ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. మనం పేతురు నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ನಾವು ಪೇತ್ರನಿಂದ ಕಲ್ತ್ಕೊಳ್ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥ ಗುಣಪಾಠ. ఆయన అన్నాడు, యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ಆತನ ಏನಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಿನ್ನನ್ನ ಗುಣಪಡಿಸ್ತಾನೆ. కొంత ఒక గ్రంథకర్తలు అంటే ఈ వ్యక్తి ఈ యొక్క ప్యారలైజ్ చెస్ట్ నుంచి కిందంతా ప్యారలైజ్ అయి ఉన్నాడు అని అంటారు. ಕೆಲವರು ಪಂಡಿತರು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ, ಈ ಪಾರ್ಶ್ವವಾಗಿ ಆತ ಇದನ್ನಲ್ವಾ, ಎದೆ ಭಾಗದಿಂದ ಕೆಳಭಾಗ ಎಲ್ಲ ಕೂಡ ಆತನಿಗೆ ಪಾರ್ಶ್ವ ಹೊಡೆದಿತ್ತು, ನಿಶ್ಚಲ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. అంటే హోప్ లేదు ఇంకా ఆయన మళ్ళీ లేచి కూర్చోడానికి. ಅಂದ್ರೆ ಆತನು ತಿರುಗಿ ಎದ್ದು ಕೂತ್ಕೊಳ್ತಾರ ಯಾವ ನಿರೀಕ್ಷೆ ಇರಲಿಲ್ಲ. హోప్ లేని దగ్గర ప్రభు హోప్ పంపించినాడు. ಎಲ್ಲಿ ನಿರೀಕ್ಷೆ ಇರ್ಲಿಲ್ವೋ ಆ ಕಡೆಗೆ ದೇವರು ತನ್ನ ನಿರೀಕ್ಷೆನ ಕಳುಹಿಸಿದ. మీరు కూడా మీ కుటుంబంలో హోప్ లేని ఒక ఈ యొక్క వ్యక్తిలాగా పడి ఉంటే, ಒಂದು ವೇಳೆ ನೀವು ಕೂಡ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲದಂತ ಈ ವ್ಯಕ್ತಿಯ ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ಸಹ ಒಂದು ವೇಳೆ ಇರುವುದಾದ್ರೆ, మా కుటుంబానికి ఇంకా ఏమీ హోప్ లేదు, నిరీక్ష లేదు అని అనుకుంటే, ನಮ್ಮ ಮನೆಯ ವಿಷಯದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತಿವೆ ಅನ್ನುವಂತ ಯಾವ ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೀವು ಅಂದುಕೊಳ್ಳುವುದಾದ್ರೆ, పడక మీద పడిన వ్యక్తిలాగా మీ కుటుంబం కూడా ఆ విధంగా ఉంటే, ಹಾಸಿಗೆ ಮೇಲೆ ಬಿದ್ದಂತ ವ್ಯಕ್ತಿಯಂತೆ ನಿಮ್ಮ ಮನೆ ಪರಿಸ್ಥಿತಿ ಕೂಡ ಇರುವುದಾಗಿರುವುದಾದ್ರೆ, ప్రభు ఎవరన్నా సేవకుడిని మీ ఇంటికి పంపించి ప్రార్థన చేస్తే, ಕರ್ತನು ತನ್ನ ಸೇವಕರಾದವ್ರನ್ನ ಯಾರಾದ್ರೂ ಕಳಿಸಿ ಪ್ರಾರ್ಥಿಸುವುದಾದ್ರೆ, ఈ విధంగా ఈ వ్యక్తి అన్ని ఈ విధంగా లేచి కూర్చున్నాడు, మీ కుటుంబం కూడా లేచి కూర్చుంటది. ఈ రోజు ನೋಡ್ರಿ, ಐನೇಯನ್ನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಅವತ್ತು ಪೇತ್ರನು ಬಂದು ಪ್ರಾರ್ಥಿಸಿದಾಗ ಹೇಳಿದಾಗ ದೇವರ ಹೆಸರಲ್ಲಿ ಆತನ ಎದ್ದು ಕೂತ್ಕೊಂಡು ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಕುಟುಂಬವು ಕೂಡ ಎದ್ದೇಳ್ತದೆ. మీకు కుదిరితే ఎవరైనా సేవకుల్ని పిలవండి మీ ఇంటికి. ನಿಮಗೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತಾದ್ರೆ ಯಾರನ್ನಾದ್ರೂ ಸೇವಕರನ್ನ ನಿಮ್ಮ ಮನೆಗೆ ನೀವು ಆ ಸಮಯದಲ್ಲಿ ಕರೆ ಕಳಿಸ್ಕೊಳ್ರಿ. పిలిచినప్పుడు వాళ్ళకి ఏదో భోజనం పెట్టడం, కాఫీ, చాయ్ ఏదో ఒకటి, కానీ మీ ఇంటికి పిలిచి ప్రేయర్ చేపించుకోండి. ಅವ್ರು ಬಂದಾಗ ಊಟ ಕೊಡೋದು ಅಥವಾ ಕಾಫಿ ಟೀ ಏನೋ ಕೊಡ್ಬೋದು. ಆದ್ರೆ ಮುಖ್ಯವಾಗಿ ಏನಂತ ಗಮನಿಸ್ಬೇಕು, ನೀವು ನಿಮ್ ಮನೆಗೆ ಕರೆ ಕಳಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸ್ಕೊಳ್ರಿ. సేవకులు ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు అనుకోండి, ఈ CCM లేకపోతే CCH, ఇప్పుడు ఈ యొక్క వాక్యం వింటున్న వాళ్ళు, ಇವಾಗ ವಾಕ್ಯ ಕೇಳ್ತಿರೋ ನೀವು ಅಂದ್ರೆ CCM ಮತ್ತು CCH ಅಲ್ಲಿ ಇರುವಂತ ಸೇವಕರಾಗಿರೋದಾಗಿರೋದಾದ್ರೆ, మీకు తెలిసింది ఒక ఇల్లు పరిస్థితి ఈ యొక్క వ్యక్తిలాగా పడక మీద ఉన్నదని తెలిస్తే, ನಿಮಗೆ ನಿಮ್ಮ ಪರಿಚಯ ಉಳ್ಳವರು ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ಅವ್ರ ಹಾಸಿಗೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಅನ್ನೋ ವಿಷಯ ನಿಮಗೆ ತಿಳಿದು ಬರುವಾಗ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ನೀವು ಅಂತವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ರಿ. మీరు ఎంత కష్టమైనా సరే వెళ్ళండి. ಎಷ್ಟು ಕಷ್ಟವಾದ್ರೂ ಸರಿ ನೀವು ಹೋಗ್ರಿ. ప్రార్థన చేయండి. ಹೋಗಿ ಅವ್ರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. మీ గురించి ఏం చెప్పద్దు.
ನಿಮ್ ಬಗ್ಗೆ ನೀವ್ ಏನ್ ಹೇಳ್ಕೋಬೇಡ್ರಿ. యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తారు అనండి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಿಮ್ಮನ್ನ ವಾಸಿ ಮಾಡ್ತಾನೆ, ನಿಮ್ಮ ಕುಟುಂಬವನ್ನ ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ರಿ. వాళ్ళు ఏం తప్పు చేసినా మీరు దాన్ని మీరు ఇది చేయదు. ಅವ್ರು ಒಂದ್ ವೇಳೆ ಏನೋ ತಪ್ಪು ಮಾಡಿದವರಾಗಿದ್ರು ಅದನ್ನ ನೀವು ಇಡ್ಸ್ಕೋಬೇಡ್ರಿ. ಅದ್ರ ಬಗ್ಗೆ ನೀವು ಆಲೋಚನೆ దేవుడు ಮಾಡ್ಬೇಡ್ರಿ. మీరు అభిషేకించిన వ్యక్తులు. ನೀವು ಕರ್ತನ ಅಭಿಷೇಕಿಸಿದಂತ ಜನರಾಗಿದ್ದೀರಿ. మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಅವರ ಸ್ವಸ್ಥತೆಗಾಗಿ ಉಪಯೋಗಿಸ್ತಾನೆ. మీరు మీ యొక్క పనిని మీరు చేయండి. ನೀವು ಮಾಡ್ಬೇಕಾದ ಕೆಲಸ ನಿಮ್ದು ಏನಿದೆ ಅದು ಮಾತ್ರ ಮಾಡ್ರಿ. ఇంకొక 2 వచనాలను ధ్యానిస్తాం మనము. మీరు ఒక 5 నిమిషాలు లేట్ అయినా మీరు కొంచెం వెయిట్ చేయండి. 5 ನಿಮಿಷ ತಡ ಆದ್ರೂ ನೀವು ಸ್ವಲ್ಪ ಕಾಯಿರಿ. ಒಂದ್ 2 ವರ್ಷ ನಾವು ಈ ಸಮಯದಲ್ಲಿ ಧ್ಯಾನ ಮಾಡೋಣ. నూతన సంవత్సరం వర్తమానం మీకిది. ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಈ ಒಂದು ಸಂದೇಶ ಇದು ನಿಮಗಾಗಿದೆ. దేవుడు మిమ్మల్ని వాడుకుంటామని ఒక ఉద్దేశంతో దేవుడు ఈ మాటలు తీసుకొస్తున్నాడు. ನೋಡಿ, ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಈ ವರ್ಷದಲ್ಲಿ ಆತನ ಉಪಯೋಗಿಸ್ತಾನೆ ತನ್ನ ಸೇವೆಯಲ್ಲಿ. ಅದಕ್ಕಾಗಿ ಈ ಸಂದೇಶವನ್ನು ದೇವರು ನಿಮಗೆ ತರ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు ఈయన పేతురు ప్రార్థన చేసినాక లేచి కూర్చున్నాడు కదా. ನೋಡ್ರಿ, ಪೇತ್ರನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಆ ವ್ಯಕ್ತಿ ಎದ್ದು ಕುತ್ಕೊಂಡಲ್ವಾ. 35 వచనంలో ఏముంది? ಈಗ 35ನೇ ವಚನದಲ್ಲಿ ಏನಿದೆ ನೋಡ್ರಿ. వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ಕರ್ತನ ಕಡೆಗೆ ಅವರು ತಿರುಗಿದ್ರು. అంటే ఈ యొక్క కుటుంబంలో జరిగిన చూసి అక్కడున్న వేరే యూదులే గాని వాళ్ళంతా ప్రభు దగ్గరకు వచ్చినారు. ನೋಡಿ, ಈ ಕುಟುಂಬದಲ್ಲಿ ಜರುಗಿದಂತ ಈ ಅದ್ಭುತ ಘಟನೆ ಮೂಲಕ ಸುತ್ತಮುತ್ತಲ ಇದ್ದವರು, ಅವ್ರು ಯಹೂದ್ಯರು, ಅನ್ಯರು ಯಾರು ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಕರ್ತನ ಕಡೆಗೆ ತಿರುಗಿದ್ರು. సో కొన్నిసార్లు నేను అనుకుంటాను, ప్రభు ఒక కుటుంబం బాగాలేదు, వెళ్ళిపోయి ప్రార్థన చేయాలి కదా అని అనుకుంటాను. ನಾನು ಅನೇಕ ಕೆಲವು ಸಲ ಅಂದ್ಕೊಳ್ತೀನಿ, ಒಂದು ಕುಟುಂಬದವರು ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕಲ್ಲ ಅಂದ್ಕೊಳ್ತೇನೆ. కానీ చాలా దూరం, ఇంత దూరం ఈ యొక్క వెదర్ లో పోయి రావాలన్నా, ఇది అవసరమా అని ఆలోచన చేస్తాను. ಮತ್ತೊಂದ್ ಕಡೆಗೆ ನೋಡುವಾಗ ಮನೆ ಬಹಳ ದೂರ, ಮತ್ತೆ ವಾತಾವರಣ ಬಹಳ ಶೀತವಾಗಿದೆ. ಇಂತಹ ಸಮಯದಲ್ಲಿ ಹೋಗಿ ಬರೋದು ಅವಸರನ ಅಂತ ಮತ್ತೊಂದ್ ಕಡೆ ಆಲೋಚನೆ. కానీ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత, ಆದ್ರೆ ಏನಾದ್ರೂ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬಂದ ನಂತರ ఈ యొక్క కుటుంబమే కాదు, ಕೇವಲ ಬರೀ ಕುಟುಂಬ ಮಾತ್ರ ಅಲ್ಲ, అక్కడున్న ప్రాంతమంతా ప్రభు తట్టున తిరుగుతారు. ಅಲ್ಲಿರುವ ಜನರು, ಬೇರೆ ಜನರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಕರ್ತನ ಕಡೆಗೆ ತಿರುಗುವವರಾಗಿರ್ತಾರೆ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ಒಂದು ಉದಾಹರಣೆ ನಿಮಗೆ ಹೇಳ್ತೇನೆ. ప్రభు నేను సౌదీలో పనిచేసేటప్పుడు, ಸೌದಿ ದೇಶದಲ್ಲಿ ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಗ ప్రభు నాకు చెప్పిన ఏంటంటే, నేను ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణం పైన, అది ఒక 100 కిలోమీటర్లు. ಆ ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ಪಟ್ಟಣದಿಂದ ಮತ್ತೊಂದು ಪಟ್ಟಣಕ್ಕೆ ನಾನು ಹೋದೆ. ಅದು ಬಹುಶಃ ಸುಮಾರು 100 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿತ್ತು. సో నేను ఈ కొత్త పట్టణానికి వచ్చినాక ప్రభు నాకేం చెప్పినాడంటే, ఒక రోజు నువ్వు ఆ పాత పట్టణానికి వెళ్ళి ఒక కుటుంబానికి నువ్వు ప్రార్థన చేసి రావాలి అన్నాడు. ಈ ಹೊಸ ಪಟ್ಟಣಕ್ಕೆ ನಾನು ಬಂದ ನಂತರ ಕರ್ತನ ಒಟ್ಟಿಗೆ ಹೇಳಿದ್ದೇನೆಂದ್ರೆ, ನೀನು ಬಿಟ್ಟು ಬಂದಂತ ಆ ಹಳೆ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಒಂದು ಮನೆ ಇದೆ, ಅವ್ರಿಗೋಸ್ಕರ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬರ್ಬೇಕಂದ್ರು. అది ఎండాకాలం. ಅದು ಬೇಸಿಗೆ ಕಾಲ. సరే, నేను అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయనకి చెప్పినాను, నేను అక్కడ రావాలనుకుంటున్నాను మీ యొక్క సహవాసంకి అని అన్నాను. ಮತ್ತೆ ಆ ಪಟ್ಟಣದಂತ ಒಬ್ಬ ಹಿರಿಯರೊಂದಿಗೆ ನಾನು ಮಾತನಾಡಿ, ನಾನು ಬೆಳಗ್ಗೆ ಬರ್ಬೇಕೆಂಬುದಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿಸಿದೆ. సో నేను అక్కడ సహవాసంకి వెళ్ళి ఒక సంఘంలో సహవాసం చేసిన తర్వాత, ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಆ ಸಭೆಯವರೊಂದಿಗೆ ನಾನು ಸಹವಾಸ ಮಾಡಿದ ನಂತರ నేను ఆ బ్రదర్ చెప్పిన, నేను ఈ యొక్క సిస్టర్కి నేను ప్రే చేయాలి, ఆ ఇంటికి పోదామా అన్నా. ಅಲ್ಲಿ ಹೋಗಿ ಅವ್ರ ಜೊತೆ ನಾನು ಮಾತಾಡಿದ ಮೇಲೆ ಹೇಳ್ದೆ ಅವ್ರಿಗೆ, ಇಂಥ ಒಬ್ಬ ಸಹೋದರಿ ಮನೆಗೆ ನಾವು ಹೋಗ್ಬೇಕು, ಪ್ರಾರ್ಥಿಸ್ಲಿಕ್ಕೆ ಹೋಗೋಣ ಅಂತ ಕೇಳಿದೆ. వాళ్ళు ఉన్నది ఒక మిలిటరీ ఏరియా. ಅವ್ರು ಇದ್ದದ್ದು ಸೈನ್ಯವಿರುವಂತ ಒಂದು ಪ್ರದೇಶ. పోవాలంటే ఎంతో దూరం పోయి ఆ ఒక సెక్యూరిటీ 2-3 సెక్యూరిటీస్, మిలిటరీ సెక్యూరిటీ దాటి పోవాలి. ಅಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಂತಂದ್ರೆ 2-3 ಆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಅವ್ರನ್ನ ದಾಟ್ಕೊಂಡು ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಾಗಿತ್ತು. అయితే బ్రదర్ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, వద్దు బ్రదర్, నెక్స్ట్ టైం అన్నాడు. ಆದ್ರೆ ಅವ್ರು ಹೇಳಿದ್ರು, ಸಹೋದರಿ ಈಗಾಗಲೇ ತುಂಬಾ ತಡವಾಗಿದೆ, ಮುಂದಿನ ಸರಿ ಯಾವಾಗಾದ್ರೂ ಹೋಗೋಣ ಅಂತ ಅಂದ್ರು. నేను లేదు బ్రదర్, నేను ఆ సిస్టర్ నేను ప్రే చేయాలి, వెళ్దామన్నా. ನಾನು ಹೇಳಿದೆ, ಇಲ್ಲ ಸಹೋದರರೇ, ಆ ಸಹೋದರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕಾಗಿದೆ, ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳಿದೆ. ఆ సిస్టర్ ఒక క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రభుని నమ్మిన కొత్త విశ్వాసి. ಆ ಸಹೋದರಿ ಯಾರಪ್ಪ ಅಂದ್ರೆ, ಒಂದು ಕ್ಯಾಥಲಿಕ್ ಹಿನ್ನೆಲೆಯಿಂದ ಹೊಸದಾಗಿ ದೇವರು ನಂಬಿದಿರುವಂತ ಒಬ್ಬ ಸಹೋದರಿಯಾಗಿದ್ರು. వాళ్ళ హస్బెండ్ ఏమో ఆమెను బాగా టార్చర్ చేస్తున్నాడు. ಆಕೆ ಗಂಡನು ಅವರನ್ನ ತುಂಬಾ ಹಿಂಸೆ ಪಡಿಸ್ತಾ ಇದ್ದ. సో మేము ఎట్లా ఆ బ్రదర్ తర్వాత ఒప్పుకొని మేము ఆ ఇంటికి వెళ్ళాం.
కొನೆಗೆ ఆ సహోదరు ఒప్పుకుండ్రు. నావిಬ್ಬರು ಸೇರಿ ఆ ಮನೆಗೆ ಹೋದ್ವು. పోయి నేను అక్కడ ఒక గంట సేపు ప్రార్థన చేసినాను. ಅಲ್ಲಿ ಹೋದ ನಂತರ ಸುಮಾರು 1 ತಾಸು ನಾನು ಅವ್ರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿದೆ. దేవుడు ఇచ్చిన భారంతో నేను ప్రార్థన చేసినాను. ಒಂದು ದೇವರು ಕೊಟ್ಟಂತ ಭಾರದೊಂದಿಗೆ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸಿದೆ. ప్రార్థన అయిపోయింది. ಪ್ರಾರ್ಥನೆ ಮುಗೀತು. చాలా లేట్ నైట్ అయిపోయింది. ಹೀಗಾಗಿ ತುಂಬಾ ತಡವಾಗಿ ಬಹಳಷ್ಟು ಸಮಯ అయినా మేము బ్యాక్ వచ్చేసినాము. ಆದ್ರೂ ಕೂಡ ಆ ರಾತ್ರಿ ವೇಳೆ ಹಿಂತಿರುಗಿ ನಾವು ವಾಪಸ್ ಬಂದೆವು. 3 రోజుల తర్వాత 3 ದಿನಗಳ ನಂತರ అక్కడున్న ఒక పెద్ద వ్యక్తి, ఆ సంఘ పెద్దాయన ಅಲ್ಲಿದ್ದಂತ సభೆಯ ಹಿರಿಯನಾಗಿದ್ದ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ నాకు ఫోన్ చేసి చాలా కన్ఫ్యూజ్ చేసినాడు. ಅವರು ಫೋನ್ ಮಾಡಿ ಬಹಳಷ್ಟು ಗಲಿಬಿಲಿ ಮಾಡಿದ್ರು. ఐఎమ్ వెరీ సారీ అని గంట సేపు సారీ అడిగినాడు. ಆತ ನೋಡ್ರಿ ಸುಮಾರು 1 ತಾಸು ನನ್ನ ಕ್ಷಮಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಆತನ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నేను బ్రో ఎందుకు ఇంతసేపు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? ನಾನು ಅವ್ರಿಗೆ ಕೇಳಿದೆ, ಸಹೋದರಿ ಯಾಕೆ ಇಷ್ಟು ಸಾರಿ ನೀವು ಸಾರಿ ಹೇಳ್ತೀರಿ, ಇಷ್ಟು ಸಮಯ ತಗೊಂಡು ಅಂತ ಹೇಳ್ತೆ. అప్పుడు ఆయన చెప్పినాడు కారణం. ಆಗ ಆತನ ಕಾರಣ ಏನಂತ ಹೇಳ್ದ. ఏ ఇంటికి అయితే నేను ప్రేయర్ చేసి వచ్చినానో ಯಾವ ಮನೆಗೆ ಆದ್ರೆ ಹೋಗಿ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬಂದ್ನೋ ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ನೋಡ್ರಿ ಆ ಸಹೋದರಿಯ ಅವರ ಗಂಡ 3 రోజులు ఆ సోఫా మీద కూర్చున్నాడంట. 3 ದಿನಗಳ ಕಾಲ ಆ ಸೋಫಾ ಮೇಲೆ ಆತನು ಕುಳಿತುಕೊಂಡಿದ್ದಂತೆ. పండుకుంటలేడంట. ಆತನು ಮಲಗಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. పనికి పోయి వస్తున్నాడు. ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. మళ్ళీ అదే సోఫా మీద కూర్చుంటున్నాడు. ಮತ್ತೆ ಅದೇ ಸೋಫಾನಲ್ಲಿ ಹೋಗಿ ಕುಳಿತುಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ ప్రార్థన ఆయన హృదయంలో భయం తీసుకొచ్చినది. ಮಾಡಿದಂತ ಆ ಪ್ರಾರ್ಥನೆ ಆತನ ಹೃದಯದಲ್ಲಿ ಭಯವನ್ನು ತಂದಿದೆ. ఆయన వైఫ్ ని ఇంకా టార్చర్ చేయడం మానేసినాడు. ಅದಾದ್ಮೇಲಿಂದ ತನ್ನ ಹೆಂಡತಿಯನ್ನ ಹಿಂಸೆ ಮಾಡುವುದು ಆತನು ನಿಲ್ಲಿಸಿಬಿಟ್ಟ. 3 రోజులు ఆయన ఎవరితో మాట్లాడలేదు. 3 ದಿನಗಳ ಕಾಲ ಆತನು ಯಾರೊಂದಿಗೂ ಮಾತನಾಡಲಿಲ್ಲ. సోఫా మీదనే కూర్చుంటున్నాడు. ಅಲ್ಲಿರೋ ಸೋಫಾ ಮೇಲೆನೆ ಕೂತ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. పండుకుంటలేడు. ಅದನ್ನ ಮಲಗ್ತಾ ಇಲ್ಲ. దేవుడు చేసిన కార్యం ఆ ఇంట్లో. ನೋಡ್ರಿ, ಇದು ದೇವರು ಆ ಮನೆಯಲ್ಲಿ ಮಾಡಿದಂತ ಒಂದು ಕಾರ್ಯ. గుర్తుపెట్టుకోండి. ನೀವು ಇದನ್ನ ಗುರ್ತಿಟ್ಕೊಳ್ರಿ. మీరు పోయి ప్రార్థన చేయమని దేవుడు మీతో చెప్తే ఏదైనా గృహానికి ಯಾವ್ದಾದ್ರು ಕುಟುಂಬಕ್ಕೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ದೇವ್ರು ನಿಮಗೆ ఎంత ಹೇಳುವುದಾದ್ರೆ కష్టమైనా వెళ్ళండి. ಎಷ್ಟು ಕಷ್ಟವಾದ್ರೂ ಸರಿ ಹೋಗ್ರಿ. ఆ ఫలితం మీకు అప్పుడే కనబడదు. ಆ ಒಂದು ಫಲ ಅವಾಗಲೇ ಕಾಣದೇ ಇರಬಹುದು. తర్వాత తెలుస్తుంది. ಅದಾದ್ಮೇಲೆ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. ఈ యొక్క స్థలం మొత్తం మారడానికి పేతురు తగ్గింపు జీవితం. ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿ ಆ ಲುದ್ದದಲ್ಲಿ ಎಲ್ಲಾ ಸ್ಥಳವು ಬದಲಾವಣೆ ಆಗ್ಲಿಕ್ಕೆ ಪೇತ್ರನು ತಗ್ಗಿಸಿಕೊಂಡದೇ ಕಾರಣವಾಯ್ತು. ఆయన తగ్గించుకొని వెళ్ళినాడు. ಅದನ್ನ ತನ್ನ ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಅಲ್ಲಿಗೆ ಹೋದನು. వెళ్ళి ప్రార్థన చేసినాడు. ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ. ఆ మొత్తం ఒక పట్టణం అంతా మారింది. ನೋಡ್ರಿ, ಇಡೀ ಪಟ್ಟಣವೆಲ್ಲವೂ ಕೂಡ ಬದಲಾವಣೆ ಆಯ್ತು. దేవుడు మీకు ఈ సంవత్సరం ఇచ్చే ఒక వర్తమానం ఏంటంటే, ನೋಡ್ರಿ, ಈ ನೂತನ ವರ್ಷದಲ್ಲಿ ದೇವರು ನಿಮಗೆ ಕೊಡುವ ಸಂದೇಶ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, సౌలు లాగా వేచి ఉండడం. ಸೌಲನಂತೆ ಕಾದು ಇರುವಂತದ್ದು. 10 సంవత్సరాలైనా సరే వేచి ఉండాలి. 10 ವರ್ಷಗಳಾದ್ರೂ ಸరే ಅವಸರ ಪಡದಂತೆ ಕಾದಿರಬೇಕು. తొందరపడి మీరు పరిచర్యలో పాల్గొనద్దు. ಅವಸರಪಟ್ಟು ಸೇವೆ ಅಂತೇಳಿ ಹೋಗ್ಬೇಡ್ರಿ. ప్రభువే మిమ్మల్ని ముందుకు నడిపిస్తే వెళ్ళాలి. ಕರ್ತನು ನಿಮ್ಮನ್ನ ನಡೆಸುವುದಾದ್ರೆ ಮಾತ್ರ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು. రెండోది, ಎರಡನೇ ವಿಷಯ, నా ఆత్మీయ కుటుంబము. ಆತ್ಮೀಯ కుటుంబం గురించి మీరు పాకులాడాలి. ಆತ್ಮೀಯ ಕುಟುಂಬದೊಂದಿಗೆ ನೀವು ಜೊತೆಯಲ್ಲಿ ಸಹವಾಸದಲ್ಲಿರಬೇಕು. ఆ విధంగా సంఘంలో ఉన్న సంఖ్య పెరుగుతుంది. ಮತ್ತೆ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಸಭೆಯಲ್ಲಿ ಇರುವಾಗ ಅಲ್ಲಿ ಸಭೆಯ ಸಂಖ್ಯೆ ಬೆಳೀತದೆ. సంఖ్య పెరిగినప్పుడు దేవుడు అక్కడ సమాధానం ఇస్తాడు. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಸಭೆ ವಿಸ್ತರಿಸುವಾಗ ದೇವರಲ್ಲಿ ಸಮಾಧಾನವನ್ನ ತರ್ತಾನೆ. మూడోది, ಮೂರನೇ ವಿಷಯ, బార్నబాస్ ఒక వ్యక్తి మనకు కావాలి సంఘంలో. ಸಭೆ ಒಳಗಡೆ ಬರ್ನಬನಂತ ವ್ಯಕ್ತಿಗಳು ನಮಗೆ ಬೇಕಾಗಿದ್ದಾರೆ. ప్రోత్సహించే వ్యక్తి, ಪ್ರೋತ್ಸಾಹ ಪಡಿಸುವಂತ ವ್ಯಕ್ತಿ, దేవుని గురించి పని చేసే వ్యక్తి, ದೇವರಿಗಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ, అలాంటి వ్యక్తి కావాలి. ಅಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಬೇಕು. నాలుగోది, ನಾಲ್ಕನೇ ವಿಷಯ, పేతురు లాంటి సేవ. ಪೇತ್ರನ ರೀತಿಯ ಒಂದು ಸೇವೆ. పేతురులాగా తగ్గింపు జీవితం. ಪೇತ್ರನಂತೆ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವಂತ ಜೀವಿತ. దేవుడు ఎక్కడ మిమ్మల్ని అంటే పోయి ప్రార్థన చేసి రండి.
ఎಲ್ಲಿగాದ್ರೆ దేవుడు మిమ్మల్ని కಳುహిస్తానో అಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬನ್ರಿ. ఏ కుటుంబమైనా సరే మీరెళ్లి ప్రార్థన చేసి రండి. అది ఎంత కుటుంబವಾಗಿದ್ರು సಹ ನೀವು ಹೋಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ఒక ಬನ್ರಿ. కుటుంబం సంఘానికి వస్తలేదు అంటే మీరు అక్కడ పాలిటిక్స్ మాట్లాడడానికి ఎళ్ళొద్దు. ನೋಡ್ರಿ, ಒಂದು ಕುಟುಂಬ ಸಭೆಗೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಅಂತಂತಂದ್ರೆ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅದು ಇದು ಕಾರಣ ಕೇಳಿ ಸಭೆ ಒಳಗಡೆ ರಾಜಕೀಯದ ಬಗ್ಗೆ ಮಾತಾಡಕ್ ಹೋಗ್ಬೇಡ್ರಿ. మీరెళ్లి ప్రార్థన చేయడానికి ఎళ్ళండి. ನೀವು ಹೋಗುವಂತದ್ದು ಕೇವಲ ಇಷ್ಟೇ ಆಗಿರ್ಬೇಕು, ಆ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಿ. చెప్పండి. మేము మీకు ప్రార్థన చేయడానికి వచ్చినామని చెప్పండి. ಹೋದಾಗ ಹೇಳ್ರಿ, ನಾವು ಬಂದದ್ದು ನಿಮಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕಂತ ಹೇಳ್ರಿ. ఆ కుటుంబం ఒక పరిస్థితి ఈ యొక్క విశ్వాసిలాగా పడి ఉంటే ప్రార్థన చేయడానికి ఎళ్ళండి. ಆ కుటుంబದ ಪರಿಸ್ಥಿತಿ ಈ ಒಂದು ವಿಶ್ವಾಸಿಯ ರೀತಿಯಲ್ಲಿ ಬಿದ್ದಂತ ಸ್ಥಿತಿಲಿ ಇರುವುದಾದ್ರೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. కుటుంబమే కాదు అక్కడున్న ప్రాంతమంతా ప్రభు దగ్గరికొస్తారు. ನೋಡ, ಕುಟುಂಬ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಸುತ್ತಮುತ್ತಲಿರುವ ಎಲ್ಲಾ ಜನರು ಕೂಡ ಕರ್ತನ ಕಡೆಗೆ ಬರ್ತಾರೆ. దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం ఆ విధంగా వాడుకోవాలన్న ఒక ఉద్దేశం. ಈ ವರ್ಷದಲ್ಲಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನ ಉದ್ದೇಶವಿದೆ. చివరిగా ಅದು ಕೊನೆಯದಾಗಿ, మీరు విశ్వాసులైతే ನೀವು ಒಂದು ವೇಳೆ ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿರುವುದಾದ್ರೆ మీ ఇంటికి ನಿಮ್ಮ ಮನೆಗೆ సేవకుల్ని పిలవండి. ಸೇವಕರನ್ನ ಕರೆ ಕಳಿಸ್ಕೊಳ್ರಿ. ప్రార్థన చేపించుకోండి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸ್ಕೊಳ್ರಿ. కొంతమంది అంటారు, మా దగ్గర వాళ్ళకి బిర్యానీ పెట్టడానికి అంత డబ్బు లేదు బ్రదర్ అంటారు. ಕೆಲವ್ರು ಈಗ ಹೇಳ್ತಾರೆ, ಅವ್ರು ಬಂದ್ರೆ ಬಿರಿಯಾನಿ ಇಡ್ಲಿಕ್ಕೆ ನಮ್ಗೆ ಅಷ್ಟು ಹಣ ಇಲ್ಲ ರೀ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. వాళ్ళు బిర్యానీ తింటారని మీకు ఎట్లా తెలుసు? ಅವ್ರು ಬಿರಿಯಾನಿನೇ ಕೇಳ್ತಾರೆ ಅಂತ ನಿಮ್ಗೆ ಹೆಂಗ್ ಗೊತ್ತು? నేను ఎన్నో ఇంటికి వెళ్ళాను, సిస్టర్స్ మాకు బిర్యానీ పెట్టదు, అది తిని నాకు ఇది అయిపోయింది అంట. నేను ಕೆಲವು ಸಾರಿ ಮನೆಗಳಿಗೆ ಹೋದಾಗ ನಾನು ಹೇಳ್ತಿರ್ತೀನಿ, ಬಿರಿಯಾನಿ ಮಾತ್ರ ಇಡಕ್ ಹೋಗ್ಬಿಟ್ರೆ ತಿಂತೀನಿ ಸಾಕಾಗಿದೆ, ಬೇಡ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. వాళ్ళు ఫుడ్ గురించి వస్తున్నారు అనుకోవద్దు. ನೋಡ್ರಿ, ಯಾವತ್ತು ಕೂಡ ಸೇವಕರು ನಿಮ್ಮ ಮನೆಗೆ ಆ ಊಟಕ್ಕೋಸ್ಕರ ಬರ್ತಾರೆ ಅಂತ ಅಂದ್ಕೋಬೇಡ್ರಿ. చాయ్కని పిలవండి. ಒಂದು ಟೀಗಾಗಿ ಅವ್ರನ್ನ ನೀವು ಕರೆ ಕಳ್ಸ್ರಿ. పిల్లండి, బ్రదర్ మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయండి అని. ಕರೀರಿ, ಬಂದು ನಮ್ಮ ಮನೆಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ರಿ. సేవకుల యొక్క ప్రార్థన చాలా బలమైన ప్రార్థన, అభిషేకమైన ప్రార్థన. అభిషేకం ఉంటుంది అక్కడ. ಸೇವಕರು ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ಬಲವುಳ್ಳದಾಗಿರ್ತದೆ, ಅಲ್ಲಿ ಅಭಿಷೇಕ ಇರ್ತದೆ. మీ ఇల్లు మారుతుంది. ನಿಮ್ಮ ಕುಟುಂಬ, ನಿಮ್ಮ ಮನೆ ಬದಲಾವಣೆ ಆಗ್ತದೆ. మీ పిల్లలు మీ మాట వింటలేరు అనుకోండి. ಒಂದು ವೇಳೆ ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ನಿಮ್ಮ ಮಾತು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ నీ ಅಂತಂದ್ರೆ, భర్త నీ మాట వింటలేడు, ನಿಮ್ಮ ಗಂಡ ನಿಮ್ಮ ಮಾತು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ, నీ భార్య నీ మాట వింటలేదు, ನಿನ್ನ ಹೆಂಡತಿ ನಿಮ್ಮ ಮಾತು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ, నీ కుటుంబంలో అనేక సమస్యలు ఉండొచ్చు. ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಅನೇಕ ಸಮಸ್ಯೆಗಳು ಇರಬಹುದು. ఈ సేవకుల్ని పిలవండి. ಸೇವಕರನ್ನ ಕರೆ ಕಳಿಸ್ರಿ. ప్రార్థన చేసుకోండి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. అననీయ స్వస్థత కూర్చున్నాడు, ఆ విధంగా మీ కుటుంబం కూడా స్వస్థత కూర్చుంటది. ನೋಡಿ, ಐನೇನು ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದಿ ಎದ್ದು ಕೂತ್ಕೊಂಡಂತೆ ನಿಮ್ಮ ಕುಟುಂಬವು ಕೂಡ ಪರಿಸ್ಥಿತಿ ಮಾರ್ಪಟ್ಟು, ఈ సంవత్సరం మనం దేవుని గురించి మనం జీవిస్తాం. ಈ ವರ್ಷ ನಾವು ನಿಜವಾಗಿ ಕರ್ತನಿಗಾಗಿ ನಾವು ಬಾಳೋಣ. మనం ఈ తలములతో మనం ప్రార్థన వెళ్దాం. మీరు తీర్మానించుకోండి, ప్రభువా నేను ఈ విధంగా జీవిస్తానని. మీ ఇన్ని దాంట్లో ఏదన్నా ఒకటి మీరు ತೀರ್ಮಾನಿಸ್ಕೊಳ್ಳಿ. ನೋಡ್ರಿ, ಈ ಒಂದು ಒಳ್ಳೆ ಆಲೋಚನೆಗಳಿಂದ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಮತ್ತೆ ಇಷ್ಟವರೆಗೆ ಏನ್ ಕೇಳಿದ್ರು ಈ ಅಂಶಗಳಲ್ಲಿ ನೀವು ಯಾವ ಅಂಶವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. నెక్స్ట్ మనం వీక్ 36 నుంచి చివరి అధ్యాయం వరకు చూస్తున్నాం. ಮುಂದಿನ ವಾರ 36ನೇ ವಚನದಿಂದ ಕೊನೆಯ ವಚನ ತನಕ ನಾವು ಓದಿ ಧ್ಯಾನ ಮಾಡೋಣ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ದೇವರ ನಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗ್ಲಿ. ಪ್ರೇಯರ್, ಇಷ್ಟವರೆಗೆ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಆಲಿಸಿದ್ದೇವೆ. ಈ ಸಮಯದಲ್ಲಿ ದಯಮಾಡಿ ಕೇಳಿದಂತವರು ನೀವು ಯಾರಾದ್ರೂ ಒಬ್ರು ಈ ಒಂದು ಅಂಶಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನೀವು ದಯಮಾಡಿ ಎಲ್ಲರ ನೆನೆಸ್ಕೊಳ್ತಾ ಮತ್ತೆ ನಿಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ನೆನಪು ಮಾಡ್ಕೊಳ್ತಾ ನೀವು ದಯಮಾಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕಾಗಿ ಕೇಳ್ಕೊಳ್ತೇವೆ. దయచేసి ఇంతవరకు విన్న వాక్యం బట్టి ఎవరైనా ఒకరు మీరు ప్రార్థించాలని కోరుతున్నామండి. పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, దయగల నాయన, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. దేవా, మీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా అనేకమైన విషయాలు మా ముందుకు తీసుకువచ్చారు. నిజమే తండ్రి, మా జీవితాల్లో అటువంటి సహవాసము, అటువంటి ప్రేమ, అటువంటి భారంతో కూడినటువంటి నాయన పరిచర్యలు
ప్రభా మరి దైవ సేవకులను గౌరవించే విధానము, మరి కుటుంబాల్లో దైవ సేవకుల యొక్క ప్రార్థనలు ప్రభా మా కుటుంబంలో ఇంకా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. దేవా పరిచర్య కొరకై అనేకమైన తీర్మానాలు తీసుకుంటున్నప్పటికీ మరి నిజంగా మరి దూర ప్రాంతాలను బట్టి మరి నాయన అక్కడ ఉన్నటువంటి లేమిని బట్టి ప్రభా మరి ఆయా పరిస్థితుల్లో వెళ్ళనైనటువంటి వారంగా ఉంటున్నాం. నిజమే తండ్రి, జ్ఞాపకం ఉంచుకుంటున్నాం ప్రభా. మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ నూతన సంవత్సరంలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభా మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయినయ్య జీవితంలో జరిగినట్టుగా ప్రభా నిజంగా ఎలాంటి నిరాశ్రయులై ఉంటున్నారు ప్రభా. ఇంకా నాయన కనీసం దైవ సేవకులను నా తండ్రి ఇంటికి పిలుచుకోవడానికి కూడా ఎంత బలహీనతగా ఉంటున్నారు ప్రభా. అటువంటి కుటుంబాలను దర్శించడానికి ఆయన ప్రభా మీరు అనేక మందిని సిద్ధపరచండి. ఆయన మీ కృపలో ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభువా మీ కొరకు నమ్మకంగా పనిచేయడానికి ఆయన దైవ సేవకుల పట్ల ఎంతో ఆయన బాధ్యత కలిగి వారిని ప్రభువా కుటుంబానికి ఆశ్రయించడానికి కూడా ప్రతి ఒక్కరికి అట్టి మనస్సును దయచేయండి ప్రభా. సహోదర భావము నాయన తన యొక్క ఆత్మీయులే తన యొక్క రక్త సంబంధికుల కంటే ఎక్కువగా ఆత్మీయ కుటుంబానికి స్థానం ఇచ్చినటువంటి వాడిగా చూస్తూ ఉంటున్నాం ప్రభా. నిజమే 10 సంవత్సరాలు అయినప్పటికీ పౌలు గారు స్థానికంగా ఏమాత్రము పరిచర్యలో పాల్గొనక తండ్రి మీ యొక్క స్వార్థ విషయంలో నాయన విభిన్న కోణాల్లో తనను వాడుకుంటూ వచ్చారు ప్రభా. నాయన అందరిని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభా. నిజమే నేను కనపడాలి, మేము కనపడాలని ప్రభా ఎన్నోసార్లు నాలో మాలో కూడా బలహీనతలు లేకపోలేదు తండ్రి ప్రభా. మీ రక్త ప్రోక్షణలో విత్తబడిన మాటలను మా హృదయాల్లో స్థిరపరచండి ఆయన. ఇంకెక్కడైనా అంగీకరించలేని మనసు నాయన మరి బలహీనతలు ఉన్నట్లయితే మీ కృప చొప్పున ప్రభా కనికరించండి తండ్రి. నాయన మీ ఉద్దేశాలు కోరుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా విత్తబడిన మాటలు నాయన ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా ప్రభా మేమెంతో నాయన ఆశీర్వదించబడతా ఉంటున్నాం. ఆత్మీయంగా నాయ తండ్రి నాయన బలపడడానికి మీరు ఇచ్చిన ఈ సావాసాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. విదాసుని కూడా దీవించండి, బలపరచండి ప్రభా. మెట్టుకు తండ్రి ట్రాన్స్లేషన్లో కూడా సాయం చేశారు ప్రభా. మీరు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని నైనా ఆత్మీయమైన క్షేమాలను అనేకమైనటువంటి అంశాలు మా ముందుకు తీసుకొచ్చారు ప్రభా. ప్రతి మాట మా హృదయాల్లో స్థిరపరచండి. అటు రీతిగా మేము కొనసాగించబడ్డానికి ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానంతో ముందుకు సాగడానికి సాయం చేయమని మేము మరొకసారి మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన నాకు వందనాలు. ఈ సమయంలో మన దగ్గర భాగ్య అక్క ఉన్నారు. అక్క అవైలబుల్ ఇద్దరా?